డాక్టర్ అంటే డాక్టరా లేదంటే విమెన్ డాక్టర్ మెన్ డాక్టర్ అని అనాలా తప్పకుండా? డాక్టర్ అంటే ఫస్ట్ థింగ్ ఒక డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ జర్నీ మీరు ఎయిమ్స్ లో వర్క్ చేశారు, దాని తర్వాత ధీరుభాయ్ అంబానీ ముంబైలో. హాస్పిటల్ లో కూడా మీరు వర్క్ చేశారు, తర్వాత ఒక సోషల్ వర్కర్ గా మీ జర్నీ స్టార్ట్ అయింది. సో ఈ జర్నీ అంతట్లో అసలు మీరు ఏం నేర్చుకున్నారు? ఒక్కసారి మీరు ఆ జర్నీ వెనక్కి తిరిగి చూస్తే హౌ డు యూ ఫీల్? ఫస్ట్ థింగ్ వెన్ ఐ వాజ్ హియర్ ఇన్ తెలంగాణ, మాకు ఎంబీబీఎస్ తర్వాత అంటే మనం వాల్యూస్ మర్చిపోతున్నామేమో అనిపిస్తుంది నాకు ఈ రేస్ లో పడి చాలా మంది. ఎందుకంటే వాళ్ళు చేయకపోతే అంటే మీరు డాక్టర్ అయిన తర్వాత మీరు అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ లో స్పెషలిస్ట్ గా చేస్తున్నారు. అసలు ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటది? యా, మెయిన్ థింగ్ ఒకటి చెప్తా. అనస్థీషియా అనగానే చాలా మంది కోవిడ్ లో ఐసీయూలో పనిచేయడం అనేది, అట్లా మీరు చూసిన స్టోరీస్, మిమ్మల్ని కదిలించిన స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. అసలు కోవిడ్ ఒక్కటి అనేది చెప్పండి. ఒక డాక్యుమెంటరీ తీయొచ్చు అనిపించింది తెలుసా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్ సెలబ్రేట్ లైఫ్. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ డాక్టర్ కీర్తన యాదవ్ గారు. ఆవిడ గురించి చెప్పాలంటే షీఈస్ ఎ వండర్ఫుల్ డైనమిక్ విమెన్ లీడర్. అంతే మాత్రం కాకుండా అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ కూడా. సో ఆవిడ నుండి చాలా విషయాలు ఈరోజు నేర్చుకుందాము. హలో కీర్తన గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, బికాస్ డాక్టర్ అంటేనే అరౌండ్ ద క్లాక్ వర్క్ చేస్తారు. బట్ మీరు మాకు టైం ఇచ్చినందుకు రియలీ చాలా థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు. ఐఎమ్ గ్లాడ్. థ్యాంక్స్ అలాట్. సో కీర్తన గారు, మనం అసలు ఎక్కడ స్టార్ట్ చేద్దాం? ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. చాలా విషయాలు ఉన్నాయి తెలియనివి, మీ నుంచి Seriously. నాకు, నా నుంచి మీకు తెలుసుకునేటివి. సీరియస్లీ అంటే విమెన్ డాక్టర్ అవడం అంటే, ఎవరైనా డాక్టర్ అవుతుంటారు, విమెన్ ఆర్ మెన్. నిజంగా అంటే విమెన్ డాక్టర్ మెన్ డాక్టర్ అని డిఫరెన్షియేషన్ ఉంటుంది. అసలు ఆ వర్డ్ ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? డాక్టర్ అంటే డాక్టరా లేదంటే విమెన్ డాక్టర్ మెన్ డాక్టర్ అని అనాలా తప్పకుండా? డాక్టర్ అంటే డాక్టర్ అనడమే బాగుంటుంది. కరెక్ట్. ఫస్ట్ థింగ్, ఒక డాక్టర్ అవ్వాలంటే ఎన్నో ఇయర్స్, ఇట్స్ ఎ స్ట్రగుల్, బిగ్ స్ట్రగుల్. కరెక్ట్. ఒక ఉమెన్ డాక్టర్ అవ్వాలంటే షీ హ్యాస్ టు బీ సపోర్టెడ్ బై సమ్మన్, ఐదర్ పేరెంట్స్ ఆర్ ఎల్స్ హస్బెండ్ ఆర్ వాట్ ఎవర్. వితౌట్ దట్ it cannot be achieved. అన్ని ఇయర్స్, ఈవెన్ దో షీఈస్ రెడీ టు రీడ్, స్టడీ అండ్ అచీవ్ ఆల్సో. నెక్స్ట్ దాంట్లో లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎంబీబీఎస్ వరకే చాలా మంది స్టాప్ చేసిన వాళ్ళు ఉన్నారు. లైక్ 10 years బ్యాక్, ఒక డికేడ్ బ్యాక్ తీసుకుంటే మీరు చాలా మంది ఎంబీబీఎస్ చదివి ఆపేశారు. బట్ నౌ యూ సీ ద సినారియో ఇస్ టోటలీ చేంజ్డ్. ఇన్ ఎవ్రీవేర్ ఓన్లీ ఫీమేల్స్ ఆర్ దేర్ ఇన్ విమెన్ పవర్. No, I say it is like they want to study, they got freedom also now to study. Every parent is supporting them to study now. So in any entrance you see 70 to 80% only females are getting good ranks compared to others. So ఇప్పుడు డాక్టర్ ప్రొఫెషన్ లో గుడ్ ర్యాంక్ ఉన్న వాళ్ళకే డాక్టర్ ప్రొఫెషన్ వస్తుంది. సో ఇప్పుడున్న జనరేషన్ ఆఫ్టర్ 10 years లైక్ మోర్ ఫీమేల్స్ కంపేర్ టు మెన్, ఐ మీన్ డాక్టర్స్, మెన్ డాక్టర్స్. నిజంగా అది మంచి సైన్. సొసైటీలో ఎక్కువ it's విమెన్ డాక్టర్లు అవడం అనేది మంచి సైన్, గుడ్ సైన్, బికాస్ దే హ్యావ్ సో మచ్ ఆఫ్ పేషెన్స్ ఆల్సో నిజంగా. అండ్ దే షుడ్ బి సపోర్టెడ్. లాస్ట్ 10 years వరకు ఇట్లా వాళ్ళు ఎంబీబీఎస్కి స్టక్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఇంకొంచెం సపోర్ట్ వస్తుంది. ఎందుకంటే డాక్టర్స్లో ఎట్లా అంటే ఓన్లీ చదివితేనే వీ కెనాట్ డూ సమ్ స్పెషలైజేషన్, వీ నీడ్ సమ్ మనీ ఆల్సో, వీ నీడ్ టైమ్ ఆల్సో. ఎంబీబీఎస్ అయిపోయేసరికి మా ఏజ్ 21, 20 అట్లా ఉంటుంది. ఆ టైంకి దే స్టార్ట్ సర్చింగ్ ఫర్ మ్యారేజెస్ అండ్ ఆల్, యూనో. అవును. సో ఇఫ్ వీ వాంట్ టు డూ స్పెషలైజేషన్ చేయాలి అంటే మ్యారేజ్ అయినాక చేసుకో. ఇఫ్ హీ డజంట్ అగ్రీ వాట్ ఎవర్ హస్బెండ్ ఇస్ కమింగ్, దెన్ షీ గాట్ స్టక్ దేర్. ఓకే కదా, గివ్ అప్ చేయాలి ఇంకా. నౌడేస్ ఇట్ ఈస్ చేంజింగ్. మేము పీజీ అయినాక చేసుకుంటాం, లేకపోతే నాకు పీజీ సీట్ వచ్చినాక చేసుకుంటాం. ఇప్పుడు బాయ్స్లో కూడా చేంజ్ అయింది అది. అమ్మాయికి పీజీ సీట్ ఉంటే దే ఆర్ గెటింగ్, ఐ మీన్ దే ఆర్ మ్యారింగ్ దెమ్.
వితౌట్ ఉట్టి ఎంబీబీఎస్ అంటే దే ఆర్ నాట్ మ్యారింగ్ ఆల్సో. ఓ, ఒకవైపు మార్పు మంచిదే, ఇంకోవైపు మరీ హయ్యర్ ఎక్స్పెక్టేషన్ Higher. పెరిగిపోతున్నాయి మ్యారేజ్ లో అనిపిస్తుంది. సో కమింగ్ టు యువర్ డాక్టర్ జర్నీ, మీరు ఎయిమ్స్ లో వర్క్ చేశారు, దాని తర్వాత ధీరుభాయ్ అంబానీ ముంబైలో. హాస్పిటల్ లో కూడా మీరు వర్క్ చేశారు, తర్వాత ఒక సోషల్ వర్కర్ గా మీ జర్నీ స్టార్ట్ అయింది. సో ఈ జర్నీ అంతట్లో అసలు మీరు ఏం నేర్చుకున్నారు? ఒక్కసారి మీరు ఆ జర్నీ వెనక్కి తిరిగి చూస్తే హౌ డు యూ ఫీల్? ఫస్ట్ థింగ్, వెన్ ఐ వాజ్ హియర్ ఇన్ తెలంగాణ, మాకు ఎంబీబీఎస్ తర్వాత ఎంట్రన్స్ ఉంటుంది, ఎంసెట్, ఐ మీన్ నీట్ ఉంటుంది. సో టు అచీవ్ దట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో మై పేరెంట్స్ వర్ సర్చింగ్ ఫర్ మ్యారేజ్. నౌ ఐ వాంట్ టు డూ పీజీ. సో నా ఐ సెడ్ మై పేరెంట్స్, గివ్ మీ 3 months టైం, జస్ట్ 3 months. ఇఫ్ ఐ డోంట్ గెట్ సీట్, నాకు సీట్ రాకపోతే మీరు చెప్పింది నేను చేస్తాను. జస్ట్ ఆ 3 months ఇక్కడే ఈ పద్మారావు నగర్లోనే ఉండి చదువుకొని సీట్ వచ్చి ఢిల్లీలో వచ్చింది, ఎయిమ్స్లో వచ్చింది, ఎమర్జెన్సీ మెడిసిన్. ప్రాబ్లం ఏంటి, ఐ డోంట్ నో హిందీ మచ్, ఈవెన్ దో ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, అంతే ఫ్లూయెంట్ ఉండదు స్పీకింగ్లో. అండ్ ఓన్లీ ఫీమేల్. అక్కడ నాకు ఢిల్లీలో ఎవరు రిలేటివ్స్ లేరు, అక్కడ అకామిడేషన్ ఏం లేదు. ఐ హ్యావ్ టు గో ఆల్ అలోన్ అండ్ స్టే దేర్, స్టడీ. అది ఒక డిఫరెంట్ ఎన్వైరన్మెంట్. అండ్ అట్ దట్ ఏజ్ గ్రూప్ యు ఆర్ నాట్, అంటే మీకు అంత సెక్యూరిటీ ఉండదు. అయినా కూడా మా పేరెంట్స్ ట్రస్ట్ చేసి సపోర్ట్ చేసి పంపించింది. కాబట్టి నేను నా సిచ్యువేషన్ లో ఐ హ్యావ్ సపోర్ట్ కాబట్టి వెళ్ళిన. అలాంటి చాలా మంది ఫీమేల్స్ ఎయిమ్స్ వచ్చినా, జిప్మర్ వచ్చినా, అంటే వేరే వేరే మంచి మంచి సెంటర్స్ లో వచ్చినా, దే గుడ్ నాట్ గో, దే స్టేడ్ హియర్, దే నీడ్ సపోర్ట్. ఎంత విమెన్ ఎంపవర్మెంట్ ఉన్నా మనకు ఒకరు సపోర్ట్ కావాలి, మనం యాక్సెప్ట్ చేయాలి యాజ్ ఎ విమెన్ గా చేయాలి. ఇట్స్ నాట్ అబౌట్ ఎంపవర్మెంట్, ఇట్స్ సపోర్ట్. కరెక్ట్, బోత్ ఎనీవే, హస్బెండ్ ఆర్ మదర్, పేరెంట్స్ లేనిది యూ కెనాట్ కమ్ ఫార్వర్డ్. కరెక్ట్, ఉమెన్ ఎంపవర్మెంట్ ఈస్ గోయింగ్ ఇన్ రాంగ్ వే అంట. అవును, 100%. సారీ టు సే, కానీ అంటే ఇట్స్ లైక్ ఇప్పుడు ఐఎమ్ ఎర్నింగ్, నేను ఎందుకు ఇంట్లో పని చేయాలి, నేను ఎందుకు ఏం చేయాలి అండ్ నో, దట్ ఈస్ రాంగ్. మన ఉమెన్కి ఒక గుడ్ థింగ్ ఏంటంటే పేషెన్స్. అది నేచర్ ఇచ్చింది, ఆల్రెడీ ఇచ్చింది. మేల్స్లో ఉన్న గుడ్ థింగ్ ఏంటి, స్ట్రెంగ్త్. సో ఉమెన్ ఇప్పుడు మనకున్న పేషెన్స్కి దిస్ ఈజ్ కంటిన్యూయింగ్. లైక్ ఇప్పుడు అంటే యూ కెన్ గో అవుట్, వర్క్, కమ్ హోమ్, డూ వర్క్, మల్టీ టాస్క్ యూ కెన్ డూ. మీకు అదొక ఇది ఉంది, ఎనర్జీ ఉంది. కానీ నేను ఎందుకు చేయాలి, ఐఎమ్ ఇండిపెండెంట్, ఐఎమ్ ఆల్సో ఎర్నింగ్, నేనే ఎందుకు చేయాలి అంటే మనం వాల్యూస్ మర్చిపోతున్నామేమో అనిపిస్తుంది నాకు ఈ రేస్ లో పడి చాలా మంది. ఎందుకంటే వాళ్ళు చేయకపోతే ఇంకెవరు చేయలేరు. కరెక్ట్, లేకపోతే ఆ ఫ్యామిలీ మెయింటైన్ అవ్వదు. వాళ్ళు చేయాల్సిందే, ఆ ఉమెన్ కి అది చేస్తేనే ఆమె ఫ్యామిలీ నిలబడుతుంది. ఎలా ఉన్నా, ఎంత సంపాదించినా ఈ థింగ్స్ కొన్ని పాటించకపోతే మార్పు రాదు అంట. అట్లా మార్పు దాన్ని మార్పు అనలేము. దట్ ఈస్ ఒక ప్రాసెస్, ఒక పద్ధతి, డిఫాల్ట్ సిస్టమ్. ఇంకా అది దట్ షుడ్ కంటిన్యూ ఇఫ్ ఫర్ ఎ గుడ్ థింగ్, నాట్ లైక్ బ్యాడ్, గుడ్ ఓన్లీ. ఇట్ ఈస్ గుడ్ ఫర్ దేర్ కిడ్స్ అండ్ హర్ సెల్ఫ్ ఆల్సో. ఇన్ దిస్ సినారియో, ఇప్పుడు ఉన్న సినారియోలో ఉమెన్ ఎంపవర్మెంట్ అయిపోయింది, అన్ని ఫీల్డ్స్లలో ఉమెన్ ఉన్నారు, మనం దాని గురించి వరి అవ్వాల్సిందే. ఇప్పుడు మెన్కి ఎంపవర్డ్ ఉమెన్ తోని ఎలా బతకాలో నేర్చుకునే ఛాలెంజింగ్ అయిపోతుంది. నేను ఎక్కడా తక్కువ కాదు, తగ్గేదే లేదా అంటున్నారా? పాపం వాళ్ళని అనలేము, ఎందుకంటే దే ఆర్ ఆల్సో ట్రయింగ్ టు అండర్స్టాండ్. బట్ ఈ ఎంపవర్డ్ ఉమెన్ థింకింగ్ వేరు, నార్మల్ ఉమెన్ థింకింగ్. సో వీళ్ళతోని ఎలా వాళ్ళు బతకాలి అనేది అంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే, నాకు డ్రైవింగ్ చేయడం వచ్చు, జాబ్ చేయడం వచ్చు, డబ్బులు సంపాదిస్తుంది, ఇంకా నాకు నీతో పనేంటి అనే ఒక స్టేజ్ లోకి, ఒక మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతున్నారు చాలా మంది. వెళ్ళిపోతున్నారు, అది తప్పు అంట నేను సీరియస్లీ. ఎవరిది అక్కడ సి టు గో ఇన్ టు హర్ పొజిషన్, ఓకే గుడ్. సో అంటే ఇప్పుడు ఆమె ఒక్కటే చాలా, నాకు నేనే రాజు, ఎన్ని రోజులు అట్లా, దిస్ డిఫికల్ట్, రాంగ్. 100%. సో కమింగ్ టు యువర్ జర్నీ, అంటే మీరు డాక్టర్ అయిన తర్వాత మీరు అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్లో స్పెషలిస్ట్గా చేస్తున్నారు. అసలు ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, మీ ఎక్స్పీరియన్స్? అంటే మీరు చాలా మంది క్రిటికల్ డెత్ వరకు వెళ్ళే పేషెంట్స్ని కూడా చూసుంటారు. సో ఆ ప్రాసెస్లో మీరు ఏం నేర్చుకున్నారు, కొన్ని స్టోరీస్ మాతో షేర్ చేసుకోగలుగుతారు? యా, మెయిన్ థింగ్ ఒకటి చెప్తా. అనస్థీషియా అనగానే చాలా మందికి ఐడియా లేదు, అనస్థీషియా అంటే ఏంటి, ఆ సబ్జెక్ట్ ఏంటి, మత్తు డాక్టర్ అంటారు. బేసికలీ దిస్ ఇస్ అ బిగ్ బ్రాంచ్. హోల్ హాస్పిటల్కి మేము గాడ్ లాగా అన్నట్టు. సో ఎవ్రీవేర్ వి రిక్వైర్డ్, నీచే ఎమర్జెన్సీ నుంచి పైన ఐసీయూ ఓటీ వరకు మా సర్వీసెస్ కావాలి కంపల్సరీ.
అంటే మేము ఏం చేస్తాం, నార్మల్ అనస్థీషియా అంటే ఓన్లీ సర్జరీ ముందు అనస్థీషియా ఇచ్చి నాకౌట్ చేయడమే కాదు. కింద పీడియాట్రిక్ పేషెంట్స్ వచ్చిన ఎమర్జెన్సీలో ఫస్ట్ వెళ్ళి చూసేది మేము. చూసి ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని స్టెబిలైజ్ చేసి తర్వాత వాళ్ళ డిపార్ట్మెంట్స్కి పంపాలి. దెన్ అగైన్ ఓటీకి వచ్చిన వాళ్ళు సర్జరీకి బిఫోర్ అనస్థీషియా, అది ఐసీయూలో ఉన్న పేషెంట్స్, క్రిటికల్ పేషెంట్స్ చూసుకునేది అగైన్ మేమే. పెయిన్, ఎవరికైనా పెయిన్ అవుతున్నా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్స్కి రిలీవ్ చేసేది మేమే పెయిన్. సో ఇంకా పీడియాట్రిక్ ఐవీ లైన్ అయినా డిఫికల్ట్ ఇంజెక్షన్స్ ఉన్నా వీ విల్ గో, దే కాల్ అస్ విఐపి. అంటే మీరు 360 degrees లో వర్క్ చేస్తారు ఎవ్రీవేర్. చెప్పాలంటే. వితౌట్ దెమ్ మేము లేకుండా ఏ హాస్పిటల్ ఉండదు ఫస్ట్ Okay. థింగ్. సో ఓన్లీ ఇంపార్టెంట్ ఫీల్. అండ్ నేను ఖుద్దు అనస్థీషియా చూస్ చేసుకునే ముందు నార్మల్లీ బిఫోర్ ఎలా ఉంటుంది, నాకు ముందు ఎప్పుడు ఉండే అంటే ఏదన్నా నాకు ఎవరికైనా ఏమైనా అయినా ఐ షుడ్ బి ఏబుల్ టు మేక్ దెమ్ సర్వైవ్ అన్న కాన్సెప్ట్ ఉండేది. అంటే Very అన్నిటి nice. ముంచి అవగాహన ఉండే సబ్జెక్ట్ అయితే నాకు కావాలి అని అనుకునేదాన్ని. బట్ విచ్ సబ్జెక్ట్ ఐ డోంట్ నో. బట్ వెన్ ఐ కేమ్ ఇన్ టు అనస్థీషియా దెన్ ఐ రియలైజ్ ఓకే దిస్ ఈజ్, ఇప్పుడు ఫ్లైట్లో ఎవరైనా పడిపోయినా ఏమైనా చేసినా ఐ కెన్ మేక్ దెమ్ సర్వైవ్. ఓకే సో ఐ హ్యావ్ సర్వైవ్డ్ వన్ పేషెంట్ ఆల్సో. ఓకే అంటే మనం సిపిఆర్ చేసి సర్వైవ్ చేస్తే ఆ తృప్తి, మీరు ఒక లైఫ్ ని కాపాడినారు, ఆ అది సాటిస్ఫాక్షన్ 100 కోట్ల బడ్జెట్ కన్నా ఎక్కువ ఆనందం చాలా. వస్తది. అది ఇంకా యంగ్ Correct. పర్సన్ దట్ ఫెలో. మ్మ్. సో అది నాకు ఇప్పటికీ అది అలా గుర్తుండిపోయింది. మ్మ్. ఆ హ్యాపీనెస్, ఆ కంఫర్ట్, ఆ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోతే కష్టం. వెరీ నైస్ అండి. అనస్థీషియా అంటే ఈవెన్ అంటే నాకు కూడా అంత అవేర్నెస్ లేదు, చాలా మందికి మిస్అండర్స్టాండింగ్. ట్రూ. సో కొంచెం దాని గురించి ఎన్లైట్ చేయండి మమ్మల్ని. బేసికలీ అనస్థీషియాలో చాలా టైప్స్ ఉంటాయి మనకి. ఫుల్ ఇవ్వడం, హాఫ్ ఇవ్వడం అట్లా ఉంటుంది. ప్రొసీజర్ని బట్టి ఉంటుంది. మీకు చాలా పెయిన్ఫుల్ సర్జరీకి వెళ్తున్నారు అంటే ఫుల్గా నాకౌట్ చేస్తారు. ఓన్లీ లెగ్ సైన్ ఇస్తే స్పైనల్ అని ఇస్తారు. చాలా మంది ఏమంటారు, స్పైనల్ ఇవ్వగానే మాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, మాకు వద్దు స్పైనల్ అంటారు. రాంగ్ అది. ఎందుకంటే లెగ్ సర్జరీస్కి, చాలా సర్జరీస్ కూడా మేము స్పైనల్ ఇస్తాం. వాళ్ళకి ఎవరికి బ్యాక్ పెయిన్ రాదు. ఓన్లీ సిజేరియన్ అయిన వాళ్ళకే బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందుకు అలాగా అంటే బికాస్ సిజేరియన్ కి దే కట్ ఇన్ ఫ్రంట్, ఆల్ మజిల్స్ దే సపరేట్, స్ట్రెచ్ అవుతాయి ప్రెగ్నెన్సీలో చాలా వరకు. పోస్ట్ ఏం చేస్తారు, సూచర్ చేసేసరికి అన్ని దగ్గరకు అవుతాయి అనమాట ఇలాగా. సో అప్పుడు బ్యాక్ మజిల్స్ కూడా ఇలా స్ట్రెచ్ అయ్యి మీకు ఫార్వర్డ్ అవ్వడం వల్ల యూ గెట్ బ్యాక్ పెయిన్. ఓకే. సో ఓన్లీ ఇన్ సిజేరియన్స్ దే గెట్ బ్యాక్ పెయిన్స్. స్పైనల్ నాట్ బికాస్ ఆఫ్ స్పైనల్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సర్జరీ. యూ ఆర్ గోయింగ్ టు అబ్డామినల్ సర్జరీ కాబట్టి యూ గెట్ బ్యాక్ పెయిన్. అది జెన్యూన్, నార్మల్ ఇట్ ఈస్. సో సెకండ్లీ ఏంటి, ఇప్పుడు లెగ్ సర్జరీ వీళ్ళ ఎవరికి బ్యాక్ పెయిన్ రాదు, మీరు గమనించండి చూడండి. అండ్ ఫుల్ అనస్థీషియా అనేది చాలా మంది భయపడతారు. ఫుల్ అనస్థీషియా తీసుకోగానే కోమాలోకి వెళ్ళిపోతాము, కోమాలోకి వెళ్ళిపోతారు. నాకు చాలా మంది పేషెంట్ రిలేటివ్స్ దే సెడ్ దే నాట్ కమ్ అవుట్ అట్లా అని. నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. నార్మలీ దేర్ ఆర్ సపరేట్ డోసేజ్ అకార్డింగ్ టు పీడియాట్రిక్, ఎట్లా చిన్నపిల్లలకి ఎట్లా పెద్దవాళ్ళకి ఎట్లా అట్లా సపరేట్ డోసేజెస్ ఉంటాయి. దాని అకార్డింగ్లీ సర్జరీ ఎంతసేపు, దానికి టైం ఉంటుంది. ఇప్పుడు ఈచ్ డ్రగ్ యాక్ట్స్ ఫర్ దిస్ సో అండ్ సో మినిట్స్ అని. అంటే ఈ అనస్థీషియా కూడా ఇన్ని రోజులు వాళ్ళు నో నీడ్. అనస్థీషియాకి బిఫోర్ మనము నార్మల్ అనస్థీషియా అంటే ఏంటి, మీ బాడీ మొత్తం రిలాక్స్ అయిపోయి స్లీప్ లోకి వెళ్ళిపోయి మీ బ్రెయిన్, మీ హార్ట్, మీ రెస్పిరేషన్ మేము కంట్రోల్ చేస్తాం. ఓ, ఇట్స్ లైక్ రోబోట్. It's like through ventilator we control your respiration, through other drugs we control your brain reflexes, we will make you relaxed అన్నమాట. ఓకే. సో దానిలో డోసేజెస్ ఉంటాయి డ్రగ్స్ వి. ఈచ్ డ్రగ్ విల్ యాక్ట్ ఫర్ సో అండ్ సో మినిట్స్ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు సర్జరీ మీద 1 hour, మా డ్రగ్ ఇప్పుడు 45 minutes యాక్ట్ చేస్తుంది, మాకు తెలుసు అది. మేము 1 hour సర్జరీకి 45 minutes డ్రగ్ ఇచ్చేసి ఆపేస్తాం, మళ్ళీ రిపీట్ చేయం. ఓకే, గాట్ ఇట్. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ ఎక్స్టెండింగ్ దెన్ విల్ రిపీట్ ఇట్. అట్లా ఉంటది. ఓకే. డోసేజ్ 2 to 3 times కూడా అనస్థీషియా ఇవ్వాల్సి ఉంటదా పేషెంట్ క్రిటికల్ గా ఉంటే? నో, నాట్ లైక్ దట్. అనస్థీషియా అనేది 1 procedure ఓన్లీ. ఓకే. సో వెన్ యూ ఆర్ అండర్ అవర్ కంట్రోల్, యువర్ బ్రీతింగ్ స్టాప్ అయినాక మేము బ్రీతింగ్ వెంటిలేటర్ త్రూ బ్రీతింగ్ ఇస్తుంటాం మీకు. ఓకే. అండ్ యువర్ మైండ్ ఈజ్ అండర్ అవర్ కంట్రోల్ బికాస్ యూ షుడ్ నాట్ బి అవేక్ ఇన్ బిట్వీన్. ఓకే. You should not know the pain, you should not know the surgery, no. Seriously? So according to your weight, body weight, depends on the surgery time, we divide the dosage. దాంట్లో టైప్స్ ఉంటుంది. ఇన్హలేషన్ అంటే ఆక్సిజన్ త్రూ ఇచ్చేది అండ్ ఐవి త్రూ ఇచ్చేది. ఓకే. సో 2 కలిపి ఇస్తారు ఫుల్ అనస్థీషియా అంటే. ఓకే. ఐవి ఇచ్చి స్టార్ట్ చేసి ఆక్సిజన్ త్రూ మెయింటైన్ చేస్తారు. ఓకే. సో దే విల్ బి మెయింటైనింగ్ టిల్ హౌ మెనీ అవర్స్ యువర్ సర్జరీ ఇస్. ఓకే. ఇక్కడ ఒక చిన్న పాయింట్, నార్మల్ గా మూవీస్ లో చూపిస్తారు, చిన్న ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళని కిడ్నాప్ చేయడము,
క్లోరోఫామ్ లాంటి అట్లాంటివి ప్రొపోఫాల్ అవి కూడా ఉంటాయి. అది పార్ట్ ఆఫ్ అనస్థీషియానా? ఉంటాయి. ఓకే. డ్రగ్స్ లో చాలా టైప్స్ ఉంటాయి, మనకి 6-7 టైప్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎవరినైనా మనము వాళ్ళు కాన్షియస్ గా ఉండొద్దు అని అనుకుంటే వాళ్ళకి మనం ఇంజెక్షన్ ఇవ్వచ్చా? అంటే జస్ట్ లైక్ మూవీస్ దాంట్లో డోస్ ఇప్పుడు మీరు ఇస్తారు, కానీ ఆ సినిమాలో చూపించినంత సీన్ ఉండదు. సడన్ గా మీరు ఇయ్యంగానే మీరు స్టాప్ చేస్తారు బ్రీతింగ్. ఇఫ్ యూ డోంట్ బ్రీత్ యూ విల్ డై. ఓకే. అంత ఈజీ లేదు. అండ్ సపోజ్ దే విల్ గివ్ సమ్వేర్ అరౌండ్, అట్లా ఉండదు. ఓన్లీ ఇంజెక్షన్ ఐవి లోనే ఇవ్వాలి. అంటే మనకి మూవీస్ లో ఏం చూపిస్తారు, ఇట్లా ఇసిరేస్తారు, ఎక్కడ గుచ్చుకోగానే ఇలా అట్లా అంత పడిపోయినామంటే ఇంక అంతే. ఓకే. అది డైరెక్ట్ వెంటనే నీళ్లు చల్లగానే లేస్తారు కదా, అది సినిమా. ఓకే. రియాలిటీలో అట్లా నిజం కాదు. ఓకే. రియాలిటీ నో డ్రగ్ ఇస్ దేర్ లైక్ దట్. అయితే ట్రూత్ సీరం అట్లా చెప్పిస్తూ ఉంటారు కదా, నిజాలు చెప్పించడం. అవి కూడా ఈ అనస్థీషియా డ్రగ్స్ లోనే. అయితే దానిలో డోసేజ్, నేను అన్నిటికీ డోసేజే ఇంపార్టెంట్. మీరు ఏమన్నా వాళ్ళు కోమాలకు వెళ్ళిందన్నా కూడా డోసేజే ఇంపార్టెంట్, వాళ్ళు అవేక్ అయినారన్నా డోసేజే తక్కువైనట్టు. ఓకే. కొన్ని కేస్ స్టడీస్ ఉంటాయి, ఐ హర్డ్ సమ్వేర్. అంటే ఒక ఇంజెక్షన్ ఇస్తే మనిషికి వాళ్ళు పురాతన కాలం రాజుల్లాగా మాట్లాడతారు. వాట్ డస్ ఇట్ మీన్ యాక్చువల్లీ? హాలుసినేషన్స్. ఇట్ ఈస్ కాల్డ్ హాలుసినేషన్. 1 డ్రగ్ 2-3 డ్రగ్స్ ఉన్నాయి, దాని కాంప్లికేషన్ అది. వాళ్ళని పాతకాలం నాకు గుర్తొస్తుంది అంటారు. ఇట్స్ లైక్ దే గో ఇన్ టు గ్రాండియాసిటీ అండ్ ఏదో మాట్లాడుతుంటారు, అప్పుడప్పుడు నిజాలు కూడా మాట్లాడుతుంటారు. అందుకే ప్రిజనర్స్ కి వీళ్ళకి ఇచ్చినప్పుడు దే టెల్ హోల్ హిస్టరీ, దే టెల్ డ్యూరింగ్ సర్జరీ. అంటే ఎవరితో అయినా నిజాలు చెప్పించాలంటే ఇంజెక్షన్ వాడొచ్చు అంటారా? లీగల్? Legally no, you will not get it outside. Okay. It is like we have to sign. ఓకే. ఆథరైజ్డ్ చేయాలి, మేము సైన్ చేస్తేనే మీకు అది దొరుకుతుంది. ఓకే. ఓకే, ఫైన్. సో మీరు కోవిడ్ లో ఐసీయూలో కూడా పనిచేస్తారు. అంటే మన లైఫ్ ని పనంగా పెట్టి ఇంకొకరిని సేవ్ చేయడం అన్నట్టే ఆల్మోస్ట్ కోవిడ్ లో ఐసీయూలో పనిచేయడం అనేది. అట్లా మీరు చూసిన స్టోరీస్, మిమ్మల్ని కదిలించిన స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. అసలు కోవిడ్ అనేది ఒక డాక్యుమెంటరీ తీయొచ్చు అనిపించింది తెలుసా. ఒక మిడిల్ ఏజ్ గ్రూప్ 40 years అంటాం కదా, 36 to 45 years ఏజ్ గ్రూప్ వల్ల చనిపోయినారు ఎక్కువ శాతం. దట్ టు మేల్స్, మళ్ళీ ఫీమేల్స్ అందరు ఉన్నారు. ఓకే. పాపం. మేల్స్ ఆ ఏజ్ గ్రూప్ ఎట్లా అంటే మనకి యూ హ్యావ్ 9 years 10 years కిడ్ విత్ యూ. ఇట్స్ అ వెరీ డిపెండెంట్ ఏజ్ గ్రూప్. ఆ టైంలో మీకు ఒక గ్రోత్ లైఫ్ లో లోన్లు కట్టే టైం అనుకో, సంథింగ్ లైక్ దాట్ ఇట్ విల్ బి. ఆ టైంలో మన ఇంటి పెద్దని కోల్పోవడం అంటే ఆ స్ట్రెస్, అది కూడా ఆ టైంలో డెడ్ బాడీస్ ఇవ్వలేకపోవడము. ఇక్కడ ఎవ్రీవన్ ఈజ్ ఇన్ హ్యావోక్, నాట్ ఓన్లీ డాక్టర్స్, అందరికీ ప్రాబ్లమే. ఎవరిని ఏం అనలే పరిస్థితి అది. నేను విత్ ఇన్ 5 days మీకు డిసీజ్ వచ్చింది, విత్ ఇన్ 5 days యూస్ టు గో బ్యాక్, నెక్స్ట్ డే డెత్. అయ్యో. 5 days మాకు మేమైతే మాకు టైం ఇయ్యండ్రా బాబు అన్నట్టు ఉండే పరిస్థితి. 5 రోజులు మేమేం చేయగలుగుతాం? ఇంకా అంతమంది లేట్ అయి వస్తారు చాలా మంది. అది ఇంకా గాంధీ ఇస్ ద ఓన్లీ సెంటర్. అందరు వచ్చేవాళ్ళు మొత్తం తెలంగాణ నుంచి, బీహార్ నుంచి, ఎవ్రీవేర్ దే యూజ్డ్ టు కమ్. వెంటిలేటర్స్ బెడ్స్ దొరకక, ఎంత విఐపి అయినా, ఎంత డబ్బులు ఉన్నా కూడా బెడ్స్ లేక చాలా ప్రాబ్లం అయిండే. అది ఒకటి. సరే, ఉన్న వెంటిలేటర్ ఉన్నా, ఇప్పుడు మిమ్మల్ని చూసుకోవాలంటే ద అదర్ రిలేటివ్ యూస్ టు గెట్ స్కేర్డ్. లోపలికే రాకపోయే వాళ్ళు. అంటే ఫస్ట్ మేము అలో చేయలేదు, తర్వాత అలో చేసినాం. ఎందుకంటే ఇంత పేషెంట్స్ ని మేము లోడ్ చూసుకోలేకపోయినాం. మా కేర్ టేకర్స్ అయినా వాళ్ళు కూడా ఇబ్బంది కదా. సో మీ పేషెంట్ మీరు టేక్ కేర్ చేసుకోండి అంటే ఎవరు రాకపోయే వాళ్ళు. చూడండి, దే లెఫ్ట్ లైక్ దట్. యూనో, ప్రాణ భయము ఎంత బంధాన్ని కూడా దూరం చేస్తుంది అనాలా, మరి ఏమనాలో తెలీదు. కొంతమంది ఉన్నారు. అయితే ఈ క్రమంలో నేను గమనించింది ఒక్కటే, ఫీమేల్స్ అంటే మేల్స్ ని చూసుకోవడానికి ఫీమేల్స్ ఉన్నారు, ఫీమేల్స్ ని చూసుకోవడానికి మేల్స్ ఎవరు లేరు. అంటే ఇప్పుడు మదర్ ఏమైనా పాప వాళ్ళ డాటర్ వస్తుండే కానీ సన్ రాకపోయేవాడు. అట్లా ఒక అడ్మిట్ అయితే, ఒక ఆయన అడ్మిట్ అయితే వాళ్ళ డాటర్ వచ్చి చూసుకునేది, సన్ ఎప్పుడు కనిపించలేదు. అంటే దే కెనాట్ టేక్ కేరా, మరి ఏంటో తెలియదు కానీ అదొక సినారియో ఉండే. మళ్ళీ వింతగా డిఫరెంట్ చాలా మంది వాళ్ళ ఫాదర్స్ ని కోల్పోయినారు, చాలా మంది వాళ్ళ హస్బెండ్స్ ని కోల్పోయారు. ఒక ఆయమ్మ ఉండేది గాంధీలో, షీ యూజ్డ్ టు కీప్ బిగ్ బొట్టు అండ్ షీ ఈజ్ వెరీ యాక్టివ్. బాగానే మాట్లాడేది. ఒకరోజు సడన్ గా చూసేసరికి షీ ఈజ్ ఇన్ ఐసీయూ, కేర్ టేకర్ టైప్. బొట్టు చిన్నగా పెట్టుకుంది. ఏంటాయమ్మా బొట్టు చిన్న పెట్టుకున్నావు అని అడిగిన, నాకు తెలీదు. సడన్ గా షీ స్టాప్డ్, షీ బికేమ్ సైలెంట్ అండ్ షీ వాజ్ లైక్, మా ఆయన చనిపోయినాడు కోవిడ్ వచ్చి అని అన్నారు.
ఓకే, అవునా, సారీ అని అంటే ఆ పేట అంట అంటే వాళ్ళు ఒక పేటలో ఉండేవాళ్ళంట. 6 మెంబర్స్ ఆయమ్మలు, 6 మెంబర్స్ ఫ్రెండ్స్, 6 మెంబర్స్ 5 days గ్యాప్ లో చనిపోయినారంట. అయ్యో, హస్బెండ్స్ పేట మొత్తము విడోస్ అయిపోయినారంట. అమ్మా, నాకైతే అన్ని అంటే ఇంకా అట్లా చాలా లైఫ్ సో అన్సర్టన్, వెరీ వెరీ అన్సర్టన్. ఒక మ్యారేజ్ ఫిక్స్ అయింది ఒక అమ్మాయికి, పాపం వాళ్ళ ఫాదర్ సడన్ గా వచ్చింది, తెలియలేదంట, చెప్పలేదంట వాళ్ళ ఫాదర్. ఆ అమ్మాయి ఏడుపు, ఇట్లా బాడీ ఇవ్వలేదు స్టార్టింగ్ లో. బాడీస్ ఎందుకు ఇవ్వలేదు అప్పుడు? అంటే తెలియదు కదా, వైరస్ స్ప్రెడ్ అవుతుంది అని ఒక భయం. ఆ బాడీస్ ఏం చేసేవాళ్ళు? వీళ్ళే డీకంపోజ్ చేసేవాళ్ళు. బాడీ నుంచి అంటే బయటికి బ్యాక్టీరియా వచ్చి అని వైరస్ వచ్చి మళ్ళీ వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది కదా. ఎవరికి ప్రోటోకాల్ లేనప్పుడు వీ షుడ్ నాట్ రిస్క్ తీసుకోవద్దు, అందరి గురించి ఆలోచించే కాబట్టి ఇవ్వలేదు ఫస్ట్ లో. తర్వాత ఓన్లీ బర్నింగ్ అయితేనే ఇస్తారు అని, తర్వాత దే స్టార్టెడ్ బర్నింగ్. ఓకే, దట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ ఫ్యామిలీ, వెరీ డిఫికల్ట్. ఫర్ డాక్టర్స్ అయితే ఇంకా అసలు మాకు స్విగ్గీ జొమాటో అంటే ఫుడ్ మాకు లేకుండే, అక్కడ లోపలికి ఎవరు రాకపోయేవాళ్ళు. గాంధీ అనగానే అక్కడ నుంచి ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయేది. మేము బాక్స్ తెచ్చుకోకపోతే డ్యూటీస్లలో, అబ్బో చాలా కష్టం ఉంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో కొన్ని అగర్వాల్ స్వీట్స్ వేరే కంపెనీస్ వాళ్ళు దే యూస్ టు సెండ్ ఫుడ్ ఫర్ అస్. అదే, ఈవెన్ ఐ హర్డ్ గాంధీలో డాక్టర్స్ మీద పూల వర్షం కురిపించారు. బేసికలీ టు టెల్ యూ ఫ్రాంక్లీ వి డోంట్ నీడ్ ఆల్ దోస్ థింగ్స్, తెలుసా. మాకు కొంచెం రెస్పెక్ట్, కొంచెం టైం, ఫుడ్ ఫెసిలిటీస్ ఇస్తే చాలు, మేము చేస్తాం పని. మాకేమి ఇవ్వకుండా అని చేయండి, గో టు లయన్ కేవ్ అంటే కొంచెం కష్టం. కానీ నిజంగా కోవిడ్ లో నిస్వార్థంగా సేవ చేసిన డాక్టర్లందరికీ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్. బికాజ్ వాళ్ళు భయపడుతూ చేసినారు తెలుసా పాపం. భయపడినా కూడా ప్రాణాలని పనంగా పెట్టినట్టే ఆల్మోస్ట్. ఇప్పుడు ఒక డాక్టర్ వచ్చింది అనుకోండి, చాలా వాళ్ళ ఫ్యామిలీ కూడా లూజ్ అవుతారు. సో అలాంటి డాక్టర్స్ అందరికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. చాలా థ్యాంక్ యూ. సో కీర్తన గారు, మీరు టీఎంసీ ఎలక్షన్స్ లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? అదైతే టోటల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అనేది తెలంగాణ మెడికల్ అంటే ఇప్పుడు మన ఈచ్ స్టేట్ కి ఒక కౌన్సిల్ ఉంటుంది, మెడికల్ కౌన్సిల్. సో ఫస్ట్ టైం ఆఫ్టర్ 18 years కోర్టులో కేసు వేసినాక దే స్టార్టెడ్ దిస్ ఎలక్షన్ కండక్ట్ అయింది. అయితే ఈ ఎలక్షన్ లో నేను నిల్చోడానికి మెయిన్ కారణం ఏంటంటే 96 members నామినేషన్ వేసిండ్రు, కానీ ఫీమేల్స్ లేరు. దాంట్లో ఫీమేల్స్ లేరు, ఓన్లీ 3 females వేసిన నామినేషన్. అది కూడా వేరే ముందు నుంచే ఉన్న సీనియర్స్. వై నో ఫీమేల్ ఈస్ కమింగ్ ఫార్వర్డ్ అని ఒక గ్రూప్ లో పెడితే, ఎందుకు ఫీమేల్స్ వేస్తలేరు నామినేషన్ అని ఐ జస్ట్ వెంట్ నామినేషన్. అంటే ఫీమేల్స్ ఎందుకు వస్తలేరు ముందు? ట్రూ, కరెక్ట్. కానీ తర్వాత నేను అంటే నామినేషన్ వేసాను. దెన్ ఐ స్టార్టెడ్ మై క్యాంపెయినింగ్. ఐ హ్యావ్ రౌండ్ ఆల్ ఓవర్ తెలంగాణ, అన్ని హాస్పిటల్స్కి వెళ్ళినాను. ఈచ్ హాస్పిటల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లమ్స్ లాగా ఉంది, చూసినాము. నా వల్ల అయినంత వరకు మ్యాక్సిమం క్యాంపెయిన్ చేసిన. ఐ గాట్ నైస్ ఓట్స్ ఆల్సో, ఈవెన్ దో ఐ డింట్ విన్. బట్ నేను బేసికల్లీ నేను కంటెస్ట్ చేసింది గెలవాలని కాదు, తెలవాలని. గెలవాలని కాదు, తెలవాలని. బాగుంది కోట్. గెలవాలని నిజంగా నేను కంటెస్ట్ చేయలేదు, తెలవాలని చేసిన. తెలిసిపోయినాను. ఆసిఫాబాద్ లో మన ఫ్రీ హెల్త్ క్యాంప్ కోసం అని వెళ్తే ఆసిఫాబాద్ నా జీవితంలో నేను ఎప్పుడు వెళ్ళని ప్లేస్ అది. కొత్తదేదో మారుమూర మన తెలంగాణ బార్డర్ అది. క్యాంప్ ఉందని వెళ్తే అక్కడ వెళ్ళి, మేడం మీరు కీర్తన మేడం కదా, మన టీఎస్ఎన్సీ ఎలక్షన్ లో కంటెస్ట్ చేసింది కదా అని అన్నారు ఒక 3 డాక్టర్లు. చాలా నా జీవితానికి అనుకున్నా. ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఒక మనిషి ఎక్కడో మన పేరు తెలుసుకొని గుర్తుపట్టి మనకి ఆ గౌరవం ఇవ్వడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అంటే జస్ట్ ముందుకు రావడమే ఆలస్యం అన్నట్టు. ఐ గాట్ సో మచ్ ఆఫ్ సపోర్ట్ తెలుసా. నేను జస్ట్ నాకు ఏం తెలీదు, నాకు ఎవ్వరు ఏం చెప్పలేదు, నేను ఓన్లీ ఫీమేల్స్ వేస్తలేరు నామినేషన్ అన్న కాన్సెప్ట్తోనే ఐ వెంట్ అండ్ డిడ్ నామినేషన్. కానీ సెకండ్లీ ఐ గాట్ సో మచ్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీ పీపుల్, యూనో, మేల్ అయినా ఫీమేల్ అయినా. అప్పుడు మంచిగా అనిపించింది. అంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ సమ్మన్ టు కమ్ ఫార్వర్డ్ ఏమో. అంటే జనాలు మన ఉమెన్ లో కూడా ఉన్నారు, చాలా మంది లీడర్స్ ఉన్నారు, కానీ ఏదో ఒక భయం వెనక్కి హోల్డ్ చేస్తుంది. నిజం చెప్పాలంటే ఏ పని చేయాలన్నా కన్నా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వల్ల దే ఆర్ హోల్డింగ్ బ్యాక్ మెయిన్లీ బికాస్ దే విల్ బి కిడ్ ఇన్ ఎడ్యుకేషన్ గ్రూప్. ఏదో ఒకటి సపోర్ట్ లేకపోతే దే కెనాట్ కమ్ ఫార్వర్డ్ ఈవెన్ దో దే ఆర్ యాక్టివ్. కరెక్ట్, దే నీడ్ సపోర్ట్. సీరియస్లీ. మీరు సిపిఆర్ ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నారు చాలా మందికి. ఆ సెషన్స్ ఎట్లా స్టార్ట్ చేశారు, ఎంత మందిని ఇంపాక్ట్ చేశారు?
సిపిఆర్ సెషన్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ సిపిఆర్ అంటే ఏంటో చెప్పండి నాకు సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రీసెసిటేషన్. అంటే ఏంటి, మనము ఇక్కడ ఛాతి మీద ఇలా ఒత్తడం వల్ల మన స్తర్నం బోన్ ఒకటి ఉంటుంది, వెనక రిప్స్ కి ఇలా హార్ట్ ని ప్రెస్ చేసి బ్లడ్ ని ఇలా పంప్ చేస్తుంది బాడీ. మీ హార్ట్ ఆగిపోయింది, ఇప్పుడు హార్ట్ ని పంప్ చేయాలి. మీరు ఎలా పంప్ చేస్తారు, ఇలా ఇలా ఒత్తలేరు కదా. సో పైకించి ఒత్తితే కింద ఉన్న రిబ్స్ కి మధ్యలో, కింద ఉన్న వర్టిబ్రా మధ్యలో మీ హార్ట్ నొక్కుకొని పంప్ అవుతుంది బ్లడ్. ఓకే, అందుకు సిపిఆర్ ఇస్తారు. నార్మల్లీ సిపిఆర్ ఎలాంటి కండిషన్స్ లో చేయాలి, ఎలాంటి పేషెంట్స్ కి లేదా ఎలాంటి పర్సన్స్ కి చేయాలి? కరెక్ట్ క్వశ్చన్ అడిగిండ్రు. చాలా కండిషన్స్ ఉంటాయి. బేసికలీ హార్ట్ ఆగిపోవడం వల్ల, బ్రెయిన్ ఆగిపోవడం వల్ల, ఆక్సిజన్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ వల్ల, గ్లూకోజ్ డౌన్ అయిపోవడం వల్ల, కొంచెం షుగర్స్ డౌన్ అయిపోవడం, ఐ మీన్ వాట్ ఈస్ ఎలక్ట్రోలైట్స్ అంటాం కలిమి. కొంతమందికి టెన్షన్ న్యూమోథోరాక్స్, మీరు ఒక మూవీలో చూస్తుంటారు, అదే సడన్ గా రామ్ పొత్తినేని కొన్ని మూవీస్లలో సడన్ గా దే స్టాప్ స్పీకింగ్ అని చెప్పి స్టాప్ చేస్తారు. దాన్ని టెన్షన్ న్యూమోథోరాక్స్ అంటామంట. ఎయిర్ లాక్ అయిపోతుంది బాడీలో. సో అట్లాంటి చాలా కండిషన్స్ ఉంటాయి. వాళ్ళకి ఫిట్స్ ఉన్న అట్లా థింగ్స్ ఉంటాయి. దాంట్లో మనం ఏంటి, హార్ట్ ఆగిపోతుంది. నెక్స్ట్ యూ హ్యావ్ టు కంటిన్యూ ఇట్. ఇఫ్ యూ డూ, మీరు హార్ట్ పంపిణీ యాక్టివేట్గా ఉంచిన బ్రీతింగ్, ఇప్పుడున్న కొత్త ప్రోటోకాల్ ప్రకారం ఏంటంటే జస్ట్ డూ సిపిఆర్, జస్ట్ ప్రెస్, హార్ట్ పంపింగ్ లో ఉంచండి మేము వచ్చేంత వరకు, అంబులెన్స్ వచ్చేంత వరకు, బ్రీతింగ్ ఇవ్వకపోయినా పర్లేదు అని ఇప్పుడు కొత్త ప్రోటోకాల్ వచ్చింది. ఓకే, టు మేక్ సర్వే పేషెంట్. దీంట్లో హ్యాండ్స్ ఆన్ చెస్ట్ అండ్ హ్యాండ్స్ ఆన్ హార్ట్ అన్నట్టు ఒక ప్రోగ్రామ్ లాగా ఒక మేడం, మన సిటీ సర్జన్ మేడం స్టార్ట్ చేశారు. షీ హెస్ ట్రైన్ ఆల్మోస్ట్ 12,000 లేమెన్, నాట్ డాక్టర్స్. వీ నో, మీరందరికీ తెలవాలి. ఎందుకంటే మేము ఎవరన్నా ఇదైనప్పుడు పక్కన ఉండేది లేమెనే, డాక్టర్ ఉండరు కదా. యూ షుడ్ బి నోయింగ్. సో ఇప్పుడున్న నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ సిపిఆర్ అనేది 9th 10th క్లాస్ కరికులంలో ఇంక్లూడ్ చేస్తే వెరీ గుడ్, చాలా బాగుంటది అన్నది. దానికోసమే మేము ట్రై చేస్తున్నాము, లెటర్ రాస్తున్నాము ఎడ్యుకేషన్. వెరీ నైస్, చాలా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అది. ప్రథమ చికిత్స, ఫస్ట్ ఎయిడ్, ఎగ్జాక్ట్లీ, బిఎల్ఎస్ అంట, బేసిక్ లైఫ్ సపోర్ట్. సో ఆల్ షుడ్ నో. వై ఓన్లీ డాక్టర్స్? అది కూడా ఒక లైఫ్ స్కిల్ యాక్చువల్లీ. ఇప్పుడు వండడం, క్లీన్ చేయడము, ఇవన్నీ ఎలా తెలుసు, అది ఉండాలి. ఉంటే కరికులంలో ఉంటే దే విల్ లెర్న్, ఎవ్రీవన్ విల్ గెట్ ట్రైన్డ్. 9th 10th అయితే ఏంటంటే అన్ని ఏజ్ గ్రూప్ అందరికీ తెలుస్తుంది. దే విల్ బి గ్రాస్పింగ్ నైస్లీ. అందుకే మేము ఎక్కువ స్కూల్ చిల్డ్రన్ ని ట్రైన్ చేస్తాం. ఓకే, వాళ్ళు ఎక్కువ త్వరగా నేర్చుకుంటారు. అండ్ దే షో ఇంట్రెస్ట్. ఫస్ట్ థింగ్ దే లెర్న్. యంగ్ మైండ్స్ వి షుడ్ టెల్. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో అసలు ఒక్కటి ఏంటంటే, ఇప్పుడు కొన్ని డిఫరెంట్ కంట్రీస్లో ఒక్కొక్క కరికులం ఉంది. మన ఇండియాలో కూడా ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ చదువు, సబ్జెక్ట్, ర్యాంకులు, మార్కులు, ఒకటి దట్ ఈస్ సో రెడిక్యులస్ యూనో. అట్లా ఉండకుండా నీ జీవితంలో ఇప్పుడు సపోజ్ యూ హ్యావ్ లెర్న్ట్ మ్యాథ్స్, సో మెనీ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ లెర్న్ట్, వేర్ యు ఆర్ ఇంప్లికేటింగ్ దెమ్, యూ యూజ్ దెమ్ డైలీ. ఎక్కడన్నా మీరు జస్ట్ మీ డబ్బులో ఎంతో క్యాల్కులేషన్ యూజ్ చేస్తారేమో, కానీ ఆ సైన్, స్క్వేర్ రూట్స్, ఇవి యూజింగ్ ఎనీవేర్? నో. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్? నెక్స్ట్, సో సరే ఉన్న అదర్ థింగ్ అంటే లైఫ్లో ఇప్పుడు సపోజ్ ఈ బిజినెస్ చేయాలి, ఇన్ని బిజినెసెస్ ఉంటాయి, ఇన్ని థింగ్స్ ఉంటాయి, హౌ టు ఎర్న్ మనీ, అట్లా. ఇప్పుడు కొన్ని స్కూల్స్లలో యాన్యువల్ డే ఇట్లా సెలబ్రేషన్స్లలో దే ఆర్ కీపింగ్ పిల్లలని గ్రాడ్యుయేషన్ స్టాల్స్ పెట్టమని చెప్తున్నారు. సచ్ దట్ దే విల్ నో, దే విల్ సెల్, దే విల్ గెట్ మనీ, దే విల్ క్యాల్కులేట్ హౌ టు సెల్, హౌ టు అట్రాక్ట్ పీపుల్. ఇట్లాంటి మార్కెటింగ్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్ నేర్చుకోవాలి వాళ్ళు. ఆ ఏజ్ లో నేర్చుకుంటేనే నెక్స్ట్ ఇప్పుడు నేనంటే డాక్టర్ అయినా కాబట్టి అది వేరే విషయం. సమ్ పీపుల్ హూ డిడ్ ఇంటర్న్షిప్, ఇంటర్ అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాదు, డిగ్రీ అయిపోయింది, ఏం బిజినెస్ చేయాలి, నాకు ఏం ప్యాచ్ అవుతుంది, కమ్మున అది టీ షాప్ అట్లా ఓపెన్ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళకి స్కిల్ఫుల్ గా ఉండే ఎడ్యుకేషన్ ఉంటే బాగుంటది మనకి, నిజంగా అనిపిస్తుంది. అంటే ఈ రోజుల్లో మీరు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు కాబట్టి నా క్వశ్చన్ ఏంటంటే, కంపారిజన్ కూడా ఎక్కువ పెరిగిపోయింది. లైక్ అంటే కంపారిజన్ ఇన్ ద సెన్స్, డాక్టర్ చదివితేనే గొప్ప, ఇంజనీరింగ్ చదివితేనే గొప్ప, లేదంటే వేరే నార్మల్ డిగ్రీస్ చేస్తే మీకు జాబ్స్ రావు. అంటే ఈ కంపారిజన్, పాజిటివ్ కంపారిజన్ ఈజ్ ఓకే, బట్ చాలా మంది సరైన వాళ్ళు అనుకున్న జాబ్స్ రాకపోతే సూసైడ్ చేసుకోవడము, అనుకున్న జాబ్స్ రాకపోతే డిప్రెషన్, స్ట్రెస్, మ్యాచెస్ రాకపోవడం, ఇవన్నీ చాలా చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ థింగ్ మీరు అన్న చాలా బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ ఇస్ గోయింగ్. ఎందుకంటే అందరు ఈ మధ్య కంపేర్ చేస్తున్నారు, వాళ్ళని ఆపలేం మనం.
పిల్లల మైండ్స్ డిస్టర్బ్ అయిపోతుంది పాపం. ఇట్స్ నాట్ దట్ ఇప్పుడు నేను డాక్టర్ అయినా కాబట్టి ఇది అన్నాడు, ఇప్పుడు నేనైతే నా పిల్లల్ని డాక్టర్ చేయనంట మరి. So it is different, two sides. You have to see two sides of the story. If you see only positive side, then it is a problem. So many IAS officers are resigning their jobs. Why? ఆ స్ట్రెస్ తట్టుకోలేక. Don't know. See what They have their personal reasons. See, some political pressure they will have. Whatever they want to do, they are not getting freedom. అట్లాంటి థింగ్స్ ఉంటాయి. సో ఎంతైనా ఎనీ ప్రొఫెషన్, ఎవ్రీ ప్రొఫెషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ Challenges. No, that respect. Not only doctors, not only IAS officer, everyone is being respected. No work is small or big. No work is small or big until and unless you earn nicely, or you are in a good see, whatever your field is, దాంట్లో రాణించు అంట. నేనైతే ఇదే చెయ్యాలని కాదు, ఏదో ఒక ఫీల్డ్ నువ్వు తీసుకో, కానీ దాంట్లో రాణించడానికి ప్రయత్నిస్తే ఎవ్రీవన్ విల్ బి సక్సెస్ఫుల్. కరెక్ట్. చాలా మంది విమెన్ మ్యారేజ్ తర్వాత వాళ్ళు టాపర్స్ అయి ఉండొచ్చు, కుటుంబ బాధ్యతల వల్ల ప్రొఫెషన్ వదిలేస్తారు. వదిలేయాలని కూడా ఇన్లా సైడ్ కావచ్చు, మదర్ సైడ్ కూడా సజెస్ట్ చేస్తారు. అలా వాళ్ళకి ఎన్నో డ్రీమ్స్ ఉన్న కెరీర్ రీస్టార్ట్ చేయరు. ఇంకా కిడ్స్ వచ్చాక భర్త, పిల్లలే నా ప్రపంచము. ఆల్మోస్ట్ 50% అబౌవ్ ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా, నాట్ ఓన్లీ ఏదో విలేజ్లో ఉన్న వాళ్ళైతే అట్లా చేస్తారు అనుకుంటాం, కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో టాపర్స్ కూడా, నాకు ఆ పలానా రోజుల్లో గోల్డ్ మెడల్ వచ్చింది, కానీ ఇప్పుడు నేను ఆమె హోమ్ మేకర్ కూడా ఇట్స్ అ గ్రేటెస్ట్ ప్రొఫెషన్. బట్ అంటే వాళ్ళ కళల్ని వాళ్ళు చంపేసుకుంటున్నారు. అలాంటి విమెన్కి ఎలాంటి సపోర్ట్ దొరకాలి అని అంటున్నారు మీరు? బేసికలీ ఎనీ ఉమెన్ టు బి సపోర్టెడ్. సపోర్ట్ లేకపోతే కష్టం. ఈవెన్ దో షీ గాట్ అ గోల్డ్ మెడల్ ఆల్సో. కరెక్ట్. ఆమెకి సపోర్ట్ ఉంటేనే ఆమె. కానీ ఇఫ్ షీఈస్ రియల్లీ, ఇప్పుడు మీరు టూ థింగ్స్ చూడాలి దీంట్లో. కొన్ని పర్సన్స్ ఏంటి, ఇప్పుడు వాళ్ళు గోల్డ్ మెడల్ వచ్చింది అంటుంది ఆమెలోని కమీని షీఈస్ హైడింగ్ అంటే. ఇఫ్ షీ వాంట్ టు డూ రియల్లీ, ఇఫ్ షీఈస్ హ్యావింగ్ ఇంటెన్షన్ టు డూ, షీ విల్ డూ సమ్హౌ. ఆమె ఏదో ఒకటి చేసి, అంటే మీరన్న పాయింట్ ఐ టోటలీ అగ్రీ, బట్ మాకు ఛాలెంజెస్ ఉన్నాయి, పిల్లల్ని చూసుకోవాలి. అంటే షీఈస్ గివింగ్ ఇంపార్టెన్స్ టు దట్. పిల్లల్ని చూసుకోవాలి. ఇంకా లేకపోతే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చాలా మంది అంటే కొన్ని ఫైనాన్షియల్ థింగ్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఇఫ్ ఎట్ ఆల్ గుడ్ ఎర్నింగ్ ఉంటే మా పిల్లల్ని చూసుకోవడానికి ఒక కేటగా పెట్టి అత్త మామ దగ్గర ఉంచి దే కెన్ గో ఫర్ వర్కర్స్ అండ్ మైల్డ్, నాట్ లైక్ షీ హ్యాస్ టు ఇన్వెస్ట్ టైమ్, థింక్ వాట్ ఎవర్ షీ ఈస్ కంఫర్టబుల్, షీ షుడ్ డిసైడ్ బై హర్ సెల్ఫ్. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ అనిపిస్తుంది. రైట్ డిసిషన్ మేకింగ్, అది తనకి ఏంటి విచ్ షీఈస్ కంఫర్టబుల్. ఓకే సరే, పిల్లలు ఒకే ఏజ్ గ్రూప్ వరకే కదా టు బి సపోర్టెడ్. ఆఫ్టర్ దట్ షీ కెన్ డూ వాట్ ఎవర్ షీ, ఐ మీన్ వాట్ ఎవర్ హర్ డ్రీమ్ షుడ్ నాట్, అంటే ఆమె అలా స్టాప్ అయిపోద్దు. ఆమె డ్రీమ్ ఎప్పుడప్పుడు, కానీ దానికి ఒక సపరేట్ టైం కేటాయించుకుంటే బెటర్. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ అన్నట్టు, బట్ షీ షుడ్ నాట్ గివ్ అప్. సో బేసిక్గా మనం మ్యారేజ్ విషయానికి వస్తే, you are into some years of marriage already. చాలా మంది పార్ట్నర్స్ చూస్ చేసుకునే ముందు, అంటే ఇట్ మే బి లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్, అసలు మనం ఒక పార్ట్నర్ని చూస్ చేసుకో ముందు ఏం ఆలోచించాలి, ఏం చూడాలి? వెదర్ ఇట్ ఈస్ కలర్, కాస్ట్ ఆర్ హౌ మచ్ దేర్ ఎర్నింగ్, అది చూడాలా, లేదా వాట్ ఈస్ యువర్ పర్స్పెక్టివ్ ఆన్ ఇట్? నా పర్స్పెక్టివ్ ఇంతమంది కపుల్స్ని చూసినాక, నాది యాక్చువల్లీ లవ్ మ్యారేజ్. బట్ సెకండ్లీ ఏమంటే ద హస్బెండ్ హూ ఎవర్ షీఈస్ చూసింగ్, హీ షుడ్ బి ఎల్డర్ టు హర్. 4 years అనే ఎల్డర్ ఉండాలి. ఎందుకు చెప్తా, గుర్తుపెట్టుకోండి అమ్మాయి, 4 సంవత్సరాలు రాసుకో సాంబా. 4 years ఎల్డర్ ఎందుకు, 2 years వద్దు, 1 year ఎందుకు అంటే అబ్బాయిలు తొందరగా అమ్మాయిలు అంత మెచ్యూర్ అవ్వరు. కరెక్ట్, ఫస్ట్ థింగ్. సో అమ్మాయి పెద్దదైందంటే, ఇంకో క్వశ్చన్, ఈ రోజుల్లో చిన్న వాళ్ళని కూడా అమ్మాయిలు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అది కరెక్ట్ అంటారా? సైంటిఫిక్ తెలీదు, సైంటిఫికల్లీ చెప్తున్నాను నేను, అంటే మైండ్ సెట్ ప్రకారంగా చెప్తున్నా. అబ్బాయిలు తొందరగా మెచ్యూర్ అవ్వరు. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు సపోజ్ షీఈస్ ఆల్రెడీ అంటే షీ నో సమ్, ఇఫ్ షీఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ విచ్ హీ డజంట్ నో ఓన్లీ, సో హౌ హీ విల్ ఫుల్ఫిల్ అవర్ ఎక్స్పెక్టేషన్స్? ఫస్ట్ థింగ్, వెన్ హీ ఈస్ బిగ్, కొంచెం పెద్ద అయితే అర్థం చేసుకుంటాడు అమ్మాయిని. అరే ఈ అమ్మాయికి ప్రాబ్లం ఉంది అని కొంచెం ముందే అర్థం చేసుకునే, మెయిన్లీ అండర్స్టాండింగ్. ఏంటి అంటే లవ్ ఇదంతా కాదు, మనకి మ్యారేజ్ నిలబడాలంటే అండర్స్టాండింగ్ ఉండాలి, చాలా అండర్స్టాండింగ్. మీ ప్రాబ్లం నాకు అర్థం కావాలి, నా ప్రాబ్లం తనకు అర్థం కావాలి, అర్థం అయ్యి వాట్ యూ కెన్ డూ.
దెన్ ఓన్లీ. ఎందుకంటే వాళ్ళలో ఓపెన్ డిస్కషన్, బోత్ షుడ్ హ్యావ్ ఓపెన్ బోత్ డిస్కషన్. డిస్కషన్. ఇప్పుడు ఆయనలో కమ్మి ఉంటుంది, మన ఎవ్రీవన్ ఇస్ నాట్ పర్ఫెక్ట్, బట్ యూ షుడ్ బి యాక్సెప్టింగ్. సరే నీ చేంజ్ చేయగలిగినంతసేపు యూ కెన్ చేంజ్. సమ్ థింగ్స్ యూ కెన్ నాట్ చేంజ్. యూ టెల్ దెమ్ ఐఎమ్ నాట్ లైకింగ్ దిస్, బట్ యూ డూ వాట్ ఎవర్ యూ కెన్. కొన్ని థింగ్స్ని మనం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. అయితే అంటారు ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి, కాంప్రమైజ్ అవ్వాలి అంటారు, కానీ నిజం చెప్తున్నా ఎన్ని రిలేషన్లో నేను ఇలా అంటున్నాను కాదు, కానీ ఫీమేల్ కాంప్రమైజ్ అయితేనే ఆ రిలేషన్ నిలబడుతుంది. ఐ అగ్రీ విత్ దిస్. ఎందుకంటే కానీ చాలా మంది ఫెమినిస్ట్ లోకి వెళ్ళి చూస్తే వాళ్ళు తిట్టుకుంటారేమో. బట్ రాంగ్. మనం కాంప్రమైజ్ అయ్యే శక్తి ఉంది మనకి. అంటే దట్ ఈస్ నాట్ కాల్డ్ కాంప్రమైజ్ ఆల్సో. యు ఆర్, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నో, యు ఆర్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్. వై డోంట్ యు థింక్ లైక్ దట్? యు ఆర్ సాల్వింగ్ ద అంటే ప్రాబ్లమ్. నేనే ఎందుకు తగ్గాలి ఆ ఆలోచన కూడా అది ఎక్కువ వస్తే మంది ప్రాబ్లం ఆడవాళ్ళలో అవుతుంది. ఉంటుంది. ఇప్పుడు నేను ఎందుకు తగ్గాలంటే నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలా వద్దా? కానీ నా సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఇంపార్టెంట్ కదా నాకు అనే ఆలోచనలు వస్తాయి చాలా మందికి. తగ్గుతున్నా అని ఆలోచించుకోక అంటున్నా. టేక్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ ప్రాస్పెక్టివ్. కరెక్ట్. సే సమ్ సే హాఫ్ ఆఫ్ ద గ్లాస్ లో వాటర్ ఉందండి, గ్లాస్ లో హాఫ్ గ్లాస్ వాటర్ ఉంది. హౌ యూ సే? హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్. హౌ యూ సే ఇట్ ఈస్? ఎలా ప్రొనౌన్స్ చేస్తారు మీరు? గ్లాస్ లో హాఫ్ గ్లాస్ వాటర్ ఉంది అంటే ఎలా చెప్తావు? గ్లాస్ లో వాటర్ ఉంది అట్లా కదా, హాఫే ఉంది. ఏం చెప్తావు? గ్లాస్ లో హాఫ్ వాటర్ ఉంది, హాఫ్ గ్లాస్ లో వాటర్, హాఫ్ గ్లాసే వాటర్ ఉంది అంటున్నారా Correct. మీరు ఇప్పుడు? సార్ దానిలో 2 పర్స్పెక్టివ్ ఉంది. హాఫ్ గ్లాసే వాటర్ ఉంది అని మీరు అంటున్నారు. నేనంటే హాఫ్ ఫుల్ గ్లాస్ లో హాఫ్ నీకుంది నీ దగ్గర. సో 2 పర్స్పెక్టివ్స్. హౌ డు యు లుక్ ఎట్ ఇట్, వాట్ మ్యాటర్స్. చాలా ఆ పర్స్పెక్టివ్ ఆఫ్ ద థింకింగ్ చాలా ఇంపార్టెంట్ అంట. కరెక్ట్. అంటే నేనేందుకు తగ్గాలి అన్నందుకు చెప్తున్నా నేను ఇది. అంటే ఇప్పుడు రిలేషన్షిప్ లో గర్ల్, ఇప్పుడు ఒక విమెన్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు నేను జస్ట్ ఆ పర్సన్ నే చేసుకోవట్లేదు, వాళ్ళ ఫ్యామిలీని కూడా చేసుకుంటున్నాను, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ని కూడా చేసుకుంటున్నాను. నేను నాకు నచ్చినట్టుగా వాళ్ళు ఉండట్లే, వాళ్ళకి నచ్చినట్టుగా నేను అక్కడ ఫిట్ అవ్వలేకపోతున్నాను అంటారు. సో మీ మ్యారేజ్ ఎక్స్పీరియన్స్ నుంచి దాన్ని ఎట్లా మీరు handle చేశారు? ఇక్కడ ఎవరికి వస్తుంది తెలుసా ప్రాబ్లము? అత్త అండ్ సిస్టర్, 1 వైఫ్. మీరు 3 కేటగిరీస్ చెప్తున్నాను నేను. అత్త, 1 సిస్టర్, 1 వైఫ్. టేక్ ఇన్ టు దిస్. యువర్ మెంటాలిటీ ఇస్ డిఫరెంట్, అత్త మెంటాలిటీ ఇస్ డిఫరెంట్, సిస్టర్ ఇన్ లాస్ మెంటాలిటీ ఇస్ అగైన్ డిఫరెంట్. వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీలో ఉంటారు. ఈమె ఇప్పుడే వచ్చింది. ఈ అత్త అండ్ డాటర్ ఆర్ వెరీ ముందు చిన్నప్పటి నుంచి ఉన్నారు కాబట్టి బాండింగ్ ఎక్కువ ఉంటుంది. ఈమెకి ఇది నచ్చదు. ఓకే, ఇప్పుడున్న రిలేషన్స్ లో అందరికి మెయిన్ ప్రాబ్లం ఇదే చాలా వరకు. ఎందుకు నచ్చదు? అయితే ఇప్పుడు అందరు ఏంటి అంటే, మీరు ఒక మాట అన్నారు కొన్ని, అమ్మో నన్ను ఒక మాట అన్నదామే అని ఎక్కువ ఇది హౌ ద వే యూ రియాక్ట్ మోర్ ద ప్రాబ్లం విల్ ఇంక్రీజ్. ఆమె ఎందుకు అలా అన్నది అని ఆలోచించారంటే మీరు యూ గెట్ ఎ సొల్యూషన్. కరెక్ట్. ఎడ్యుకేటెడ్ ఇప్పుడు ఎట్లా అంటే ఆమెంది నన్ను అనేది, ఆమెంది నన్ను అనేది అన్న మీరు చెప్పిన 3 క్యారెక్టర్స్ మధ్యలో హస్బెండ్ చాలా పాపం. దే వాంట్ టు సపోర్ట్ వైఫ్, దే వాంట్ టు సపోర్ట్ ఆడపడుచు, అత్తగారు, వైఫ్, ఎవ్రీవన్ ఈస్ క్లోజ్ టు హిమ్. ఇప్పుడు పాపం ఈ సినారియోలో అప్పుడప్పుడు వైఫ్, పిల్లలు ఉంటారు కాబట్టి వైఫ్ హ్యాస్ టు బి కాంప్రమైజ్. ఎందుకంటే కొన్ని సినారియోస్లో అట్లా రిలేషన్స్ బ్రేక్ అవుతున్నాయి. కానీ ఈ సినారియోలో వైఫ్ షుడ్ అండర్స్టాండ్. ఇప్పుడు ఆ అమ్మాయికి నువ్వు నచ్చట్లేదు, అత్తకో డాటర్, ఇంకా వై అనే క్వశ్చన్ మార్క్. వాళ్ళ మెంటాలిటీ అంతా వాళ్ళు అట్లాంటోలే అనుకోకూడదా? వై, వాట్ కెన్ యూ డూ? సో నేను మ్యారేజ్ అయిన కొత్తలో మా మామకి కొంచెం ఓకే ఉండే, బట్ షార్ట్ టెంపర్. హీఈస్ వెరీ షార్ట్ టెంపర్. హీ విల్ షౌట్ అట్ యూ, హీ విల్ డూ సంథింగ్. నేనంటే చిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్కి తీసుకోను. ఆయన పెద్ద ఆయన అరుస్తాడు, మనం వదిలేసినామంటే. ఇప్పుడు ఆయనకు తెలుసా వాళ్ళ పిల్లల కన్నా నా మీదనే ఒపీనియన్ ఎక్కువ, నేనంటేనే ఇష్టం. చేంజ్ ద సిచ్యువేషన్ కదా. ఐ హావ్ చేంజ్డ్ మై సిచ్యువేషన్, యునో. ఐ హ్యాడ్ మేడ్ మై సెల్ఫ్, ఐ మీన్ నాకు వాళ్ళల్లో నేను కంఫర్టబుల్గా చేసుకొని వాళ్ళని కంఫర్టబుల్ చేయించినాను నేను. ఇప్పుడు నౌ ఐఎమ్ హ్యాపీ. ఫస్ట్ ఐ ఫేస్డ్ మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయిందనమాట. మ్యారేజ్ అయ్యి 1 మంత్ అయినా, కరెక్ట్ 1 మంత్. 7th కి మ్యారేజ్ అయింది, 7th of next month కి యాక్సిడెంట్ అయింది. దెన్ యు నో హౌ దే రియాక్ట్ పేరెంట్స్. ఈ పెళ్ళైనందుకు అయిందేమో. పెళ్ళైనందుకే అయింది, మా అబ్బాయికి ఇప్పటివరకు ఒక్క ఖర్చు కూడా కాలేదు, మీ అమ్మాయిని చేసుకోవడం వల్లనే ఇదైంది అని. ఇన్ దాట్ సినారియో మై హస్బెండ్ సపోర్టెడ్ వెరీ మచ్. అది ఒకటి ఒప్పుకుంటా. ఇక్కడ ఇది నాకు బెనిఫిట్ అయింది, ఒప్పుకుంటా. తర్వాత వాళ్ళు అట్లా అన్నారని చెప్పి నేను మైండ్లో పెట్టుకొని
నెక్స్ట్ 2 years వాళ్ళు ఎట్లా అంటారా రాంగ్ అట్లా అనుకున్నా అంటే ఇంకా నాకు నా రిలేషన్ ఉండదు, వాళ్ళతోని సరిగ్గా ఉండలేను. వాళ్ళకు కోపంలో వాళ్ళ బాబు అంటే ఇష్టము ఏదో అన్నారు, తర్వాత దే రియలైజ్డ్. సో యూ హ్యావ్ టు గివ్ టైం. ఇదంతా అంత ఈజీ థింగ్ కాదు, కానీ పర్స్పెక్టివ్ ఆఫ్ ద థింకింగ్ ని మార్చుకుంటే యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. అంటే ఇంకొక కంప్లైంట్ కూడా ఉంటుంది విమెన్ మీద, ఎస్పెషల్లీ మ్యారీడ్ విమెన్ మీద. అంటే పెళ్ళైన తర్వాత ఈ పర్టికులర్ విమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ని మాత్రమే సరిగ్గా చూసుకుంటుంది, కానీ వెన్ ఇట్ కమ్స్ టు మెన్స్ ఫ్యామిలీ అంటే ఇన్లాస్ ఫ్యామిలీస్కి వచ్చేసరికి డిఫరెన్షియేట్ చేస్తుంది అని అంటారు. అది అంటే నిజంగా మ్యారీడ్ విమెన్ కేసెస్లో అది నిజమే అంటారా? అట్లా చూస్తారేమో, కానీ నేను ఇక్కడ కూడా నీ పర్స్పెక్టివ్ థింకింగ్ అంటే ఎందుకు తెలుసా, వై యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ హర్ వాట్ యు అంటే వై యు ఆర్. ఆమె ఇష్టం, ఆమె చిన్నప్పటి నుంచి పెరిగింది వాళ్ళ పేరెంట్స్ దగ్గర, చూసుకుంటుందంటే షీఈ్ నాట్ విత్ దెమ్ కదా, వాళ్ళు ఎప్పుడో వస్తున్నారు అత్తారింటికి, దెన్ షీల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ నైస్లీ ఓన్లీ. నో, సెకండ్లీ అత్తను కూడా చూసుకుంటున్నారు, కానీ దే ఆర్ నాట్ రియలైజింగ్. వాళ్ళు ఏంటి అంటే చిన్న చిన్నవి తప్పులు వెతకడంలోనే ఉండిపోయినారు. మా ఫ్రెండ్స్ చాలా మందికి ఇదే ప్రాబ్లం ఉంది మీరు అన్నట్టే. పేరెంట్స్ని వస్తే కూడా వాళ్ళ ఇంటికి వస్తే దే డజంట్ గివ్ రెస్పెక్ట్ అని అట్లా ఫీల్ అవుతున్నారు, కానీ అది ఇట్స్ ఆల్ అబౌట్ థింకింగ్. కరెక్ట్. యూ కెనాట్ వాళ్ళంతటా వాళ్ళు రియలైజ్ అయ్యి చేంజ్ చేసుకుంటే రిలేషన్స్ మార్పు మనతోనే మొదలవ్వాలి. అంటే ఈ మధ్యలో ఈ హస్బెండ్ క్యాన్ డూ టూ థింగ్స్. వన్ థింగ్ సపరేట్లీ ఈ వైఫ్ ని ఐ మీన్ ఇగో తను నీకోసం ఇది కొన్నది, ఆడపరచు ఈ కోసం ఇది కొన్నది అంటే అంత మెచ్యూరిటీ అందరు హస్బెండ్స్ కు ఉండదు, తను నీకు ఇవ్వలేక నేను ఇస్తున్నాను అని అట్లా ఈమెని సపరేట్ గా కూల్ చేసి ఆమెని ఇట్లా సపరేట్ గా కూల్ చేస్తే వాళ్ళిద్దరి మధ్యలో మాట్లాడుకోకపోవడం వల్లనే కదా ఇష్యూస్ పెరిగిపోతుంటాయి, చిన్న 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 కాస్త పెద్దగా అయిపోతుంటాయి. నో హీ హాస్ టు టేక్ సమ్ ఇనిషియేషన్ అండ్ సాల్వ్ ఇట్. ఓకే, సమ్హౌ హీ షుడ్ ట్రై. నో 100%. యాజ్ ఎ వర్కింగ్ విమెన్ గా పిల్లల్ని పెంచడంలో తల్లి పాత్ర చాలా పెద్దది. సో యాజ్ ఎ వర్కింగ్ విమెన్ గా ఎట్లా మీరు ఇప్పుడు వర్క్ చూసుకోవాలి, ఫ్యామిలీ, తర్వాత పిల్లల్ని, ఎస్పెషల్లీ వెన్ యూ హ్యావ్ 5 to 6 years old, ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఈ రెండు కూడా? చాలా చాలా స్ట్రెస్ అది. పిల్లల్ని చూసుకోవడం అనేది ఇప్పటికీ సైంటిఫిక్ స్టడీలో చెప్తున్నారు తెలుసా, ఇట్ రిలీజెస్ సో మచ్ ఆఫ్ కార్టికోస్టెరాయిడ్ సిస్టమ్స్, సో మచ్ ఆఫ్ స్ట్రెస్ టు ద మదర్ అంట. ఓకే, నాకు తెలుసా అప్పుడప్పుడు అనిపిస్తుంది నా బేబీని చూసుకోవడం కన్నా నైట్ డ్యూటీ చేయడం బెటర్ అనిపిస్తుంది హాస్పిటల్లో. మై మదర్ ఈస్ దేర్ ఫర్ మై సపోర్ట్, మై హస్బెండ్ ఈస్ ఆల్సో దేర్. కాబట్టి కోవిడ్ టైంలో ఐ వాజ్ హ్యావింగ్ 9 month old baby. I was feeding her. Okay. During that time I was IC in charge. That was a very difficult task at that time. ఆ పక్కింటి వాళ్ళు కూడా అమ్మో ఏమో వచ్చింది నా కార్లో పెట్టేదండి నా స్టఫ్ అంతా. ఐ యూస్ టు నాట్ క్యారీ ఇన్ హోమ్, సపరేట్ బ్యాగ్ అన్ని సపరేట్, చెప్పులు అన్ని కార్లోనే డంప్ చేసేదాన్ని. అప్పట్లో చాలా స్టిగ్మా ఉండే కదా. దెన్ బేబీ ఉంటే ఓన్లీ బేబీతోనే, బేబీస్ ఆర్ మోర్ ప్రొటెక్టివ్ అట్ దట్ టైమ్. కరెక్ట్. సో బేబీ వరకు ఉండేసి దెన్ ఐ యూస్ టు గో బ్యాక్. అట్లా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేసింది కాబట్టి కొంచెం చేయగలిగిన. కానీ అదర్ నేబర్స్ అండ్ ఆల్ దే హ్యావ్ క్రియేటెడ్, అండ్ నాదంటే ఓన్ హౌస్ కాబట్టి కొంచెం బెటర్. అదర్ పీపుల్ అయితే రెంట్ ఖాళీ చేపియడం అవన్నీ చేసిండ్రు. అది నెక్స్ట్ మళ్ళీ అలాంటి సీనే రాకూడదు, అది రావద్దనే ఉంది. దట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ టైం ఫర్ అ డాక్టర్స్. సో ఫస్ట్ థింగ్ బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టం వర్కింగ్ ఉమెన్ కి. ఇంకోటి నైట్ డ్యూటీస్ ఉన్న ఉమెన్ కి బేబీస్ ని చూసుకోవాలి. బేబీ ఈ స్ట్రెస్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ నాట్ కన్సీవింగ్. అమ్మో ఇప్పుడు బేబీని మేము హ్యాండిల్ చేయలేం, వీ వాంట్ టు ఎర్న్ సమ్ మనీ అండ్ దెన్ టేక్ కేర్, బికాస్ నో వన్ ఇస్ దేర్ టు టేక్ కేర్. అత్త మామ అంతా ఓల్డ్ అయిపోతున్నారు అండ్ దే ఆర్ లేట్ మ్యారేజెస్ కదా. సో దే ఆర్ ఆల్సో నాట్ ఇన్ ఎ సిచ్యువేషన్ టు టేక్ కేర్ ఆఫ్ ద గ్రాండ్ చిల్డ్రన్. యూ కెన్ ఆల్సో నాట్ డిపెండెంట్ ఆన్ దెమ్. సో అని దే ఆర్ లేట్లీ కన్సీవింగ్, అగైన్ దే ఆర్ నాట్ కన్సీవింగ్. అదొక ప్రాబ్లం అవుతుంది. కిడ్స్ ని మేనేజ్ చేయడం అంటే మీకు సపోర్ట్ లేకపోతే కొంచెం కష్టము. యాజ్ ఐ హ్యాడ్ సపోర్ట్, ఐఎమ్ డూయింగ్ టు అదర్ పీపుల్కి కొంచెం ఎంకరేజ్ చేయడంలో నేను నా ఇంటెన్షన్, ఐ మీన్ ఐ లైక్ డూయింగ్ థింగ్స్ లైక్ దిస్. సో ఐఎమ్ కంటిన్యూయింగ్. వెరీ నైస్. కమింగ్ టు యువర్ పాయింట్, అంటే యాజ్ ఏ డాక్టర్గా మీరు చెప్పండి, చాలా మంది విమెన్ ఈ ఏజ్ లోనే పెళ్లి చేసుకోవాలి, ఈ ఏజ్ లోనే పిల్లలు కనాలని, అట్లా పర్టికులర్ ఏజ్ ఏమైనా ఉంటుందా? ఈజ్ ఇట్ రియల్లీ ట్రూ దట్ 30 దాటితే విమెన్ కి కాంప్లికేషన్స్ ఉంటాయి? దాన్ని ఏమంటారు? ట్రూ, ఇట్ ఈస్ ట్రూ. యూ విల్ హ్యావ్ కాంప్లికేషన్స్. కెన్ యూ ఎలాబరేట్ ఇట్? ఫస్ట్ థింగ్, కరెక్ట్ ఏజ్ గ్రూప్ 25 years. ఇప్పుడున్న సినారియోలో 25 years అమ్మాయికి మ్యారేజ్ అయ్యి 27 కి బేబీ ఉంటే గుడ్, వెరీ నైస్లీ షీ ప్లాన్డ్ హర్ కెరీర్ అనాలి. ఓకే. ఓకే,
ఈవెన్ ద ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే వీటిలలో చూపించమనండి. ఓకే, యూ సెటిల్ ఇన్ కరెక్ట్ టైం, యూ గెట్ మ్యారీడ్ ఎట్ కరెక్ట్ టైం అండ్ కన్సీవ్ ఎట్ కరెక్ట్ టైం. ప్లానింగ్ ఉండాలి. అంటే అనొచ్చు వాళ్ళు, నాకు దొరకలేరు, అబ్బాయి దొరకలేదు, సెట్ అవ్వలేదు, కొన్ని సినారియోస్ ఉంటాయి. ఇంకా దట్ ఈస్ అన్ ఎక్సెప్షనల్ స్టోరీ. బట్ అదర్ ఉమెన్ చాలా మందికి ఉంటది ఒక ఏజ్ గ్రూప్ లో, వాళ్ళు 30 years అయినాక పీజీ అయినాక చేసుకుంటాం అట్లా ఉంటారు. రాంగ్ అంట నేను. ఎలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు? కెన్ యూ నేమ్ ఇట్ 1 or 2? ఫస్ట్ థింగ్ 30 years తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సీవింగ్ అంటే ఓవరియన్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది. అంటే ఎగ్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ ఎగ్ లోపల ఎల్లో పార్ట్ ఉంటది కదా, అది ఉండదు. ఓకే, విచ్ ఇస్ ఆఫ్ నో యూజ్. నో. ఓకే, సో యూఆర్ గెట్టింగ్ రెగ్యులర్ సైకిల్ ఉన్నా కూడా ఎగ్ ప్రొడ్యూస్ అయినా విచ్ ఇస్ యూఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్, అదే అవుతుంది. మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఓవరియన్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంటది మనకి. సెకండ్లీ, పుట్టిన బేబీకి షుగర్స్ ఎక్కువ ఉండడం, డయాబెటీస్ రావడం, చిన్నప్పుడే డౌన్ సిండ్రోమ్ రావడం, అట్లాంటివి వస్తుంటాయి. క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వస్తుంటాయి వాళ్ళకి. ఇస్ ఇట్ సైంటిఫికల్లీ ప్రూవెన్? యా, బికాస్ మెనీ ఫెమినిస్ట్ వాదిస్తూ ఉంటారు కదా ఇవన్నీ కూడా ఎవరో. ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవెన్. ఎల్డర్లీ ప్రైమీ అంటాం ఇలాని మేము. ఓకే, ఎల్డర్లీ ప్రైమీకి మళ్ళీ సపరేట్ కేర్ తీసుకుంటాం మేము. వాళ్ళకి పిఐహెచ్ వస్తుంది, అంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ వస్తుంది, ఓకే, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ డయాబెటీస్ వస్తుంది వీళ్ళకి. ఈ నుంచి బేబీకి వస్తుంది. బేబీ విల్ బి థైరాయిడ్, డయాబెటిక్, బీపీ ఉండదు, వాట్ యు సే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఇవన్నీ వస్తాయి. సో అయితే 27 years ద బెస్ట్ ఏజ్ టు హ్యావ్ ఎ బేబీ? బెస్ట్ ఏజ్. ఓకే, బికాస్ 30 years మన ఏజ్ గ్రూప్ లో పెల్విస్ అనేది ఫ్యూజ్ అయిపోతుంది మనది. ఓకే, మన పెల్విస్ ఇలా ఉంటది, కొంచెం గ్యాప్ ఉంటది. నార్మల్ డెలివరీ అవ్వడానికి ఆ గ్యాప్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, 30 years కి అది ఫ్యూజ్ అయిపోతుంది, ప్యూబిక్ సింపల్సిస్ తర్వాత. ఓకే, ఓకే, మన బాడీలో బోన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మన వాట్ యు సే ఇక్కడ ఒకటి మన స్కల్ బోన్ లో 2 parts ఉంటాయి. అది అన్ని ఇంత ఏజ్ గ్రూప్ లో ఫ్యూజ్ అవ్వాలి అని రాసిపెట్టి ఉంటుంది. 2 years కి మీ బ్రెయిన్ అనేది మీరు పుట్టినాక 2 years వరకు డెవలప్ అయిపోయి ఇంత సైజ్ ఒక డెవలప్ అయిపోయి స్టాప్ అయిపోతుంది. ఓన్లీ 2 years. అందుకే మీరు ఏదున్నా 2 years లోపే టీచ్ చేయాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని అంటారు. వాట్ ఎవర్ న్యూరాన్స్ అదే, మళ్ళీ తర్వాత డెవలప్మెంట్ ఉండదు, నర్వ్స్ సెట్టింగ్స్ ఉండదు. సో అలాగే బోన్స్ ఫ్యూజ్ అవుతాయి మనకి ఈ ఏజ్ గ్రూప్ బట్టి. సో పెల్విక్ బోన్ ఫ్యూజ్ అయిపోతుంది, నార్మల్ డెలివరీ కష్టం అవుతుంది వీళ్ళలో. ఓకే, ఈ మధ్య నేను ఎగ్ ఫ్రీజింగ్ అనే వర్డ్ వింటున్నాను, దాని గురించి చెప్పగలుగుతారా? ఎగ్ ఫ్రీజింగ్ ఈజ్ అ నైస్ కాన్సెప్ట్ అనాలి. ఎందుకంటే దోస్ హు ఆర్ ప్లానింగ్ ఫర్ ఎంపవర్మెంట్ అన్నా, లేకపోతే హూ ఆర్ అనేబుల్ టు సెటిల్ అన్నారో, ఎగ్ వాళ్ళ వాట్ ఎవర్ దేర్ ఎగ్ ఉందో దే విల్ ఫ్రీజ్ ఇట్. ఎందుకంటే కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ లిటిల్ బిట్? సో సి ఇట్స్ లైక్ ఎ టెస్ట్ ట్యూబ్ టైప్ ఓన్లీ. సో దే విల్ టేక్ యువర్, మీ సైకిల్ ఉన్నప్పుడు మీ ఓవమ్స్ రిలీజ్ అవుతుంది నార్మలీ 1, 2, 3 అట్లా రిలీజ్. ఎవ్రీ టైమ్ వన్ ఓవమ్ ఓన్లీ ఇట్ విల్ రిలీజ్. దే విల్ టేక్ దట్. ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్, ఎవ్రీథింగ్ షేప్ మార్ఫాలజీ అంతా నార్మల్ ఉంటే దాన్ని ఫ్రీజ్ చేయడానికి టెక్నిక్స్ ఉన్నాయి. ఇప్పుడు IVF, ICSI అన్ని ఉంటాయి కదా, వాళ్ళకి ఒక ల్యాబ్ ఉంటుంది, దాంట్లో ఫ్రీజ్ చేసి పెడతారు. ఇస్ ఇట్ మ్యాండేటరీ అంటారా? ఇట్ ఈస్ నాట్. ఇట్ ఈస్ నాట్. సమర్థిస్తారా ఒక విమెన్ గా? ఇప్పుడు మీరు అన్నట్టు చేసిండ్రు, ఎగ్ ఫ్రీజింగ్ చేసిండ్రు, బేబీ పుట్టింది, మంచిగా ఉంది. ఆ బేబీని మీరు ఇప్పటి వరకు మాక్సిమం 1 year, 2 year అయి ఉంటారు కదా, ఇప్పటి వరకు ఇంకా స్టడీస్ అవ్వలేదు ఫస్ట్ థింగ్. సెకండ్లీ ఆ అబ్బాయో అమ్మాయో 10 years, 11 years తర్వాత వాళ్ళలో ఏం చేంజెస్ వచ్చినాయి, హూ నోస్. దిస్ ఇస్ ఆల్ ల్యాబ్ రిలేటెడ్ ఓన్లీ. నో అంటే ల్యాబ్ మొక్కను పెంచినట్టు పాపను పెంచడమా? నో, యూ విల్ నాట్ గ్రో బేబీ, ఓన్లీ ఓవమ్. అది మళ్ళీ మీ దాంట్లో ఇండ్యూస్ చేసేస్తారు తర్వాత బేబీ కావాలన్నప్పుడు. అంటే ఇప్పుడు ఈ మధ్య సరోగసీ అని కూడా బాగా పాపులర్ అవుతుంది. సెరోగసీ ముందు నుంచి ఉంది. పాపులర్ అనేది ఏంటంటే ఇప్పుడు ఆ మదర్ కి, కొంతమంది మదర్ కి దే డోంట్ వాంట్ టు స్ట్రెచ్ మార్క్స్, దే డోంట్ వాంట్ అంటే ఫిగర్ అంతా డిస్టర్బ్ అవుతుంది కదా, మనకి షేప్ అవుట్ అవుతుంది కదా, హార్మోనల్ చేంజెస్ వస్తాయి, హెయిర్ లాస్ అవుతుంది, ఫిగర్ డిస్టర్బ్ అవుతుంది మెయిన్లీ. అవన్నీ వద్దని సెరోగసీకి వెళ్తున్నారు కొంతమంది. రాంగ్. మీ బేబీ ఎలా అవుతుంది? వెన్ యూ డోంట్ ఎక్స్పీరియన్స్ ద ప్రెగ్నెన్సీ లైఫ్ బాగుంటుంది బా లాక్టేటింగ్ కన్నా. లాక్టేటింగ్ ఈజ్ అ డిఫికల్ట్ టాస్క్. నీకు బేబీ వస్తుంది, ఆ బేబీ ఎందుకు ఏడుస్తుందో అర్థం కాదు, ఆ బేబీని ఎలా హోల్డ్ చేయాలో తెలీదు, అన్ని న్యూ. ఇప్పుడున్న టెక్నిక్స్, ఇప్పుడున్న జనరేషన్, మేము ఇప్పుడు మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆల్మోస్ట్ కొంతమందికి నార్మల్ అయి ఉంటుంది, కానీ 2 kid జనరేషన్ స్టార్ట్ అయినది కదా, దే నో హాఫ్ ఆఫ్ నాలెడ్జ్. పాత ఓల్డ్ టెక్నిక్స్ లేవు ఇప్పుడు ఏన్షియంట్ లాగా. ఇప్పుడు నాకు నార్మల్ డెలివరీ అయింది, చాలా మంది అంటే ఓ నీకు నార్మల్ డెలివరీ అయింది, ఓ గ్రేట్ అన్నట్టు చెప్తారు. రాంగ్ అంట. నేనున్న హెల్దీ సిచ్యువేషన్, అంటే మా ఏజ్ గ్రూప్ ఉన్న హెల్దీ సిచ్యువేషన్కి నార్మల్ వద్దు అని అంటున్నాను.
నేను నార్మల్ వద్దు అంటున్నారు. వద్దు అంటున్నా, బికాస్ యువర్ బాడీ ఈజ్ నాట్ రెడీ ఫర్ ఇట్. యు డోంట్ హ్యావ్ సచ్ అ హెల్దీ ఫుడ్. ఓకే. అండ్ పథ్యం కూడా చేయం, పోస్ట్ ఆఫ్ కేర్ కూడా సరిగ్గా చెయ్యాలి మనం. ఎందుకంటే యువర్ లిగమెంట్స్, యువర్ బోన్స్, ఎవ్రీథింగ్ విల్ లూజన్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ బికాస్ ఆఫ్ హార్మోన్ చేంజెస్. ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ యూ నైస్లీ, ఎవ్రీథింగ్ విల్ బికమ్ లాక్స్ అయిపోయి అన్ని ప్రొలాప్స్లు అవ్వడము ఇవన్నీ అవుతున్నాయి చాలా మందికి. బోన్ పెయిన్స్, కాల్షియం లేపు, బ్లడ్ లేపు. సిజేరియన్లో ఏంటంటే ఒకటి ఇది కొంచెం నీకు ప్రొలాప్స్ ఇవన్నీ తగ్గుతుంది మీకు, దేని సైడ్ ఎఫెక్ట్ దానికే ఉంది. కానీ ఇప్పుడున్న మన హెల్దీ లైఫ్ స్టైల్ ప్రకారంగా, సో కాల్డ్ హెల్దీ లైఫ్ స్టైల్ ప్రకారంగా సిజేరియన్స్ కొంచెం బెటర్ ఉంది. అసలు విమెన్ హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? నేను ఇక్కడ ఇంకో పాయింట్ యాడ్ చేస్తా. మదర్ ఎవరైనా నార్మల్ సిజేరియన్ అని చూడకండి ప్లీజ్. యూ వెన్ యూర్ గోయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, వెన్ యూఆర్ ప్రెగ్నెన్సీ, జస్ట్ థింక్ ఆఫ్ హెల్దీ బేబీ. అమ్మ ఏం ప్రాబ్లం జరగకుండా హెల్దీ బేబీ అవ్వాలి. ఎందుకంటే చాలా మంది హ్యావ్ ఏ ఫ్యాంటసీస్ అబౌట్ హ్యావింగ్ ఏ నార్మల్ డెలివరీ. వాళ్ళకి నొప్పి వచ్చినప్పుడు తెలుస్తుంది, అరే అనవసరంగా నేను నార్మల్కి వెళ్ళిన అంటే. నా నొప్పి మామూలుగా ఉండదు, చాలా పెద్ద ఉంటుంది నొప్పి, వెరీ డేంజర్. అయితే ఇప్పుడు కొత్త టెక్నిక్స్ వచ్చినాయి, ఎపిడ్యూరల్ ఇవ్వడం. నాకు పెయిన్లెస్ లేబర్ అయింది, 0 పెయిన్. సీరియస్లీ? వెరీ నైస్. ఎందుకంటే మేము అనస్థీషియాలో ఉన్నాం కాబట్టి మాకు ఆ టెక్నిక్ తెలుసు కాబట్టి. సో ఎపిడ్యూరల్ తీసుకున్నాను, 0 పెయిన్. జస్ట్ కాంట్రాక్షన్స్ వస్తున్నాయి, ముక్కమంటే ముక్కినాను, బేబీ అవుట్. దిస్ ఈస్ నౌ న్యూవర్ టెక్నిక్స్ ఎపిడ్యూరల్. సో మెనీ ఆర్ టేకింగ్, మెనీ ఆర్ గోయింగ్ ఫర్ నార్మల్ ఆల్సో. అంటే ఇప్పుడున్న పిల్లలకి పెయిన్ తట్టుకునే శక్తి లేదు, చాలా గారభంగా పెరిగి ఉంటారు కదా వాళ్ళంతా. అంత పెయిన్ ని టాలరేట్ చేయలేదు సార్. అంతకు మించి సైన్స్ కూడా ఇంప్రూవ్ అయింది కాబట్టి we got a techniques which will decrease pain, you can deliver a baby normal. Okay. So ivanni conditions lo mother body also important. I told you na, pelvis will fuse, pelvis shape, baby బయటికి రావడం, బేబీ చిన్నదా పెద్దదా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బేబీ హెడ్ ఉందా ముందుకి, బటక్స్ ఉన్నాయా ముందుకి, ఏది బయటికి వస్తుంది. దీంట్లో నార్మల్ కాంప్లికేట్ అవుతుందా, లెస్ కాంప్లికేట్ అవుతుందా. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చోలేం. కాబట్టి ఒక మదరు నార్మల్ సిజేరియన్ వద్దు నాకు నార్మలే కావాలి అని అట్లా చేయకుండా ఏదైనా ఓకే హెల్దీ బేబీ, ఏదైనా ఓకే హెల్దీ బేబీ, అప్పుడు తెలుసా వాళ్ళకి నార్మలే అవుతుంది. ఓకే, మైండ్ ప్రిపేర్ దేర్ మైండ్. సో కీర్తన గారు, విమెన్ లైఫ్ స్టైల్ తీసుకుంటే ఈ రోజుల్లో అయితే నేను చెప్పగలను చాలా వరస్ట్గా ఉంది. అంటే వి ఈట్ ఫుడ్ అన్ఈవెన్ టైమింగ్స్లో, అన్ఈవెన్ స్లీప్స్. నా పర్సనల్ గురించి చెప్పాలనుకుంటే ఎప్పుడో 2కి పడుకుంటాము, లేదా 6 వర్క్ని బట్టి, వర్క్ ఉంటే 6 లేదంటే 10, 12 తింటే ఒకేసారి తింటాము, తినకపోతే అస్సలు తినము, నో వాటర్. అంటే ఇట్లా, అంటే వర్క్ని బట్టి కూడా, మనకున్న కమిట్మెంట్ని బట్టి కూడా అలా మారుతుంటుంది. అంటే ఐడియల్ లైఫ్ స్టైల్ అంటే ఏది ఉండదు, కానీ కొన్ని టిప్స్ అంటే విమెన్ హెల్దీగా ఉండాలంటే, చాలా మంది ఇప్పుడు విమెన్కి ఐరన్, కాల్షియం డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ వచ్చి చాలా మంది అంటే అన్నెసెసరీ హెల్త్ ఇష్యూస్లో పడిపోతున్నారు. సో అలాంటి విమెన్కి మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి? ఫస్ట్ థింగ్, మనము వేరే వాళ్ళని కేర్ చేసుకుంటూ కూర్చుంటాం, దానిలో వీ విల్ ఫర్గెట్ అవర్ థింగ్, సెల్ఫ్. 100%. మా మదర్ కూడా నేను తిన్నానా, తిన్నారా అని చూస్తే, మా మదర్ తిన్నదా అని things she will forget. Same thing it repeats with me. So if I'll tell many patients to drink water, to take this, to take that, and all. When it comes to my aspect, I'll not at all do things. సో ఒకటి మీరు అన్నట్టు ఇప్పుడున్న సినారియోలో ఆల్ వర్కింగ్ ఉమెన్స్కి విటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంది. మీరు ఇప్పుడు డైట్లో మీ కెన్ నాట్ చేంజ్ బికాస్ యువర్ టైమింగ్స్ ఇస్ డిఫరెంట్. మీరు వండుకొచ్చుకోవాలి. You are a working woman, you have to cook for yourself, your children, and then father, and then come. All time lo meeku migilute తెచ్చుకుంటారు, లేకపోతే లైట్. సో ఇన్ దట్ సినారో ఇక్కడ నేనైతే విటమిన్ డి డెఫిషియన్సీకి విటమిన్ డి వీక్లీ వన్స్ 1 టాబ్లెట్ ఉంటుంది విటమిన్ డిది. మొన్ననే వేసుకున్నాను. 4 వీక్స్కి వేసుకుంటే మీకు తెలియకుండానే ఒక లేజినెస్, ఒక డల్నెస్, స్లీపీనెస్ వస్తుంటది విటమిన్ డి డెఫిషియన్సీలో. హెయిర్ ఫాల్ ఇవన్నీ అవుతుంటది. జస్ట్ ఒక చిన్న టాబ్లెట్ కి మీకు ఇది సెట్ అవుతుంది. అండ్ కాల్షియం, చాలా మంది బయట డ్రింక్స్, ఇది కాల్షియం అంటే మనకి అన్ని ఫ్రూట్స్లలో ఉంటుంది, మిల్క్ తాగరు, మిల్క్ షేక్స్ తాగుతున్నారు. కాబట్టి ఏమైనా ఇప్పుడు మీకు టైం లేదు అంటే యూ గో ఫర్ డ్రింక్స్, ఓకే, సమ్ షేక్స్ ఫ్రమ్ ప్రోటీన్ షేక్స్. ఇది యూ మేక్ యువర్ సెల్ఫ్ లైక్ అ పర్మనెంట్ థింగ్ అండ్ ఈట్, బట్ మెయిన్లీ వాటర్. ఇక్కడ మనము చాలా మంది కొలెస్ట్రాల్, బజ్జీలు ఇవి తినడం వల్ల పింపుల్స్ వస్తున్నాయి ఫీమేల్స్కి, అది అంటారు. కానీ ద మెయిన్ ఫ్యాక్టర్ ఏం తెలుసా, ఇక్కడ షుగర్స్. హై షుగర్స్ విల్ కాజ్ స్టిరాయిడ్స్ రిలీజ్. దిస్ స్టిరాయిడ్స్ అగైన్ కాజ్ పింపుల్స్.
చాలా మంది విమెన్ పింపుల్స్, ఫేస్ యాక్నీ తో బాధపడుతున్నారు. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఇంకా చిన్న ఏజ్ గ్రూప్ లో ఉండడం చూసాం, కానీ ఇప్పుడు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఎక్కువైపోయింది. అందరు ఏమంటారు నీకు స్ట్రెస్ ఉంది అందుకే ఉంది. నో, రాంగ్. దట్ ఫుడ్ స్టైల్, లైఫ్ స్టైల్ ఈస్ డిఫరెంట్. ఇట్ ఈస్ దే ఆర్ కన్స్యూమింగ్ మోర్ షుగర్స్. దే హ్యావ్ టు కట్ డౌన్ దర్ షుగర్స్. దెన్ యూ సీ ద డిఫరెన్స్. దే విల్ బికమ్ వెరీ యాక్టివ్. అంటే సింపుల్ చేంజెస్ లైఫ్ స్టైల్ లో చేంజెస్ తెలుసా. షుగర్స్ కట్ డౌన్ చేయమంటారు, మొత్తంగా ఆపేయమనట్లేదు. తగ్గించండి. వాట్ ఎవర్ యూ టేక్ 2 spoons అంటే 1 spoon అట్లా మార్నింగ్ నుంచి. హైడ్రేటెడ్, బీ హైడ్రేటెడ్, కట్ డౌన్ యువర్ షుగర్స్, బీ హైడ్రేటెడ్, టేక్ విటమిన్, స్లీప్. మన బ్రెయిన్, మన బాడీలో 7 చక్రాలు ఉంటాయి. అన్ని చక్రాలు యాక్టివేట్ అవ్వడానికి టైం ఇవ్వాలి. మనం పడుకున్నప్పుడు 7 hours, 6 to 7 hours స్లీప్ ఇస్తే, అంటే 6 to 7 hours పడుకుంటాం, కానీ ఒక 1 కి పడుకొని 10 కి లేవడం అది కరెక్ట్ అంటారు? కరెక్ట్. ఏదున్నా కంటిన్యూటీ స్లీప్ కావాలంట. మధ్య డిస్టర్బ్డ్ స్లీప్ కాకుండా, ఇప్పుడు మీరు 9 to 1 పండుకొని మళ్ళీ లేచి అట్లా ఉండకుండా, వాట్ ఎవర్ యూ స్లీప్ ఫర్ కంటిన్యూస్. అండ్ ఇంకొకటి, దీంట్లో మార్నింగ్ 8 o'clock ఎనీ బాడీ రిలీజెస్ స్టిరాయిడ్స్ అనమాట. మార్నింగ్ 8 అదొక టైం ఉంది మన బాడీలో. అందుకే ఎర్లీ మార్నింగ్ లేచిన వాళ్ళు దే విల్ బి థిన్ నైస్లీ అంటారు. లేట్ లేచిన వాళ్ళకి కానీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే ఇందుకు అంట. ఓకే. సో చిన్న చేంజెస్ చేసుకోవడం వల్ల హ్యాపీ హెల్దీ లైఫ్ స్టైల్ ని లీడ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు వెరీ స్ట్రాంగ్ క్వశ్చన్ అండ్ వెరీ ఇంపార్టెంట్, ఫినాన్సెస్, డబ్బులు. అసలు విమెన్ ఇన్ ఫినాన్స్ అంటే ఇప్పుడు మీరు సంపాదిస్తున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, కానీ చాలా మంది హస్బెండే మనీ మానిటర్ చేయాలనే థాట్ ఉంటుంది. సో హౌ డు యూ సీ దట్? బెస్ట్ పాయింట్ యూ హ్యావ్ ఆస్డ్. వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్ యూ హ్యావ్ ఆస్డ్ అంట. ఎందుకు తెలుసా? ఉమెన్ ఎంపవర్మెంట్ అంట. వీఆర్ ఎంపవర్డ్, ఒప్పుకుంటా. ఎవ్రీ ఉమెన్ ఈజ్ ఎర్నింగ్ నౌ. కానీ వేర్ షీ ఈజ్ గివింగ్ హర్ మనీ? షీ డోంట్ నో వాట్ ఈస్ SAP, షీ డోంట్ నో వాట్ ఈస్ హౌ టు ఇన్వెస్ట్, షీ డోంట్ నో ఎనీ మ్యూచువల్ ఫండ్, షీ డోంట్ నో అసలు GDP అంటే ఏంటి, FDP అంటే ఏంటి, అట్లాంటి టర్మ్స్ అసలు ఆమెకు తెలియదు. ఎప్పుడైనా ఆమె IT రిటర్న్స్ ఫైల్ చేసిందా? చేయదు. ఎందుకంటే ఆమెకు అవన్నీ తెలుసుకోవాలని లేదు. అగైన్ వాట్ షీ డూ, సేమ్ థింగ్. ఆమె మాక్సిమం షీ విల్ షాప్ అనుకుంటా. షాపింగ్, గోల్డ్ వరకు ఆమె బ్రెయిన్ ఉపయోగిస్తుంది. ద అదర్ థింగ్స్, ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్, ఫండ్స్ లో వేయడము, ఇవన్నీ వాళ్ళకి ఐడియా కూడా లేవు. తెలుసుకోవాలి అని కూడా తెలుసుకోవాలని అనుకోవట్లేదు. అగైన్ దిస్ సైకిల్ ఈస్ రిపీటింగ్. యూఆర్ గివింగ్ మనీ అగైన్ దెమ్. దీంట్లో దిస్ ఈస్ నాట్ ఎంపవర్మెంట్. వాట్ ఎవర్ షీ ఈస్ ఎర్నింగ్, షీ షుడ్ నో వేర్ టు ఇన్వెస్ట్, హౌ టు ఇన్వెస్ట్, వెన్ టు ఇన్వెస్ట్ అండ్ వాట్. నేనేం చేస్తా తెలుసా, నా మనీలో నాకు అంత ఐడియా లేదు. మీరు అన్నట్టే అస్సలు జీరో ఫైనాన్షియల్. అది IT రిటర్న్స్ అంటే ఇందో చూడు మా ఆయనకు చెప్తుండే అనమాట. జస్ట్ ఐ యూస్ టు టెల్ హిమ్. నౌ వెన్ ఐ రియలైజ్, నౌ ఐ డోంట్ హ్యావ్ క్రెడిట్ కార్డ్. వన్ క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి, వెన్ యూ గో ఫర్ అప్లైయింగ్ లోన్, అరే వాట్ ఈస్ దిస్, యూ గెట్ టు నో మెనీ థింగ్స్ అనమాట. లోన్కి అప్లై చేసినప్పుడైనా ఏదైనా, అప్పుడు ఏంటి వాట్ ఈస్ దిస్, నేను ఎంత సంపాదించినా ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద లోన్. దెన్ ఐ రియలైజ్ దిస్, వాట్ ఆల్ థింగ్స్ ఐ షుడ్ డూ, వాట్ ఆల్ థింగ్స్ ఐ షుడ్ నో థింగ్స్ అని స్లోగా చేస్తే వెరీ డిఫికల్ట్ టాస్క్ బా. ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డిఫికల్ట్, బట్ ఎవ్రీ ఉమెన్ షుడ్ హ్యావ్ సమ్ ఆఫ్ ద అదర్ ఫైనాన్షియల్ నాలెడ్జ్. లేకపోతే ఇంత ఎంపవర్మెంట్ చేసినా అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ సిచ్యువేషన్. అంటే సేవింగ్స్ విమెన్ ఎలా చేయాలంటారు? ఒక చిన్న ఒక్కటి, ఎనీ ఒకేషన్ వాళ్ళది ఉన్నప్పుడు, సపోజ్ ఇప్పుడు బర్త్డే ఉంటుంది, యానివర్సరీ ఉంటుంది. బర్త్డేకి 1 thing, యానివర్సరీకి 1 thing లాగా పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు చాలా థింగ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేది, నాట్ ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్, కానీ ల్యాండ్ ఉంది, గోల్డ్ ఉంది. అదే దేంట్లో చేయాలి, ల్యాండ్ ఆ గోల్డ్ అట్లా అనుకుంటారు. కాబట్టి సమ్ సేవింగ్స్ ఫర్ ల్యాండ్. ఎవ్రీ ఒకేషన్ మీకు ఇయర్లీ. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, నాకు ఎవ్రీ యానివర్సరీకి ఐ టెల్ మై హస్బెండ్, వి బోత్, మేమిద్దరం జమ్ చేసి యానివర్సరీకి వి బోత్ బై గోల్డ్. సో యాక్చువల్లీ ఈ ఐడియా నాకు ఒక అంకుల్ నుంచి వచ్చింది. ఆ అంకుల్ వాళ్ళ వైఫ్ కి ఎవ్రీ యానివర్సరీకి 2 bangles ఇస్తాడు. అది చూసి యానివర్సరీ ఆమె అల్మారీ అంతా బ్యాంగిల్స్ తో నిండిపోయింది. నౌ దట్ గోల్డ్ ఈజ్ లైక్ సో మచ్. అప్పుడప్పుడు మనీ ఎక్కున్నప్పుడు అంకుల్ 4 bangles అట్లా కూడా తెచ్చేవాళ్ళంట. ఆంటీ 2 almaries నిండిపోయినాయి అంటే ఊహించుకోండి. అంటే ఇట్స్ లైక్ స్లో సేవింగ్స్. నౌ షీఈస్, సో ఇన్ దాట్ సినారో నాట్ ఓన్లీ బ్యాంగిల్స్, ఎనీ గోల్డ్ ఐటమ్ ఆర్ ఎనీథింగ్ ఇన్ దాట్ యానివర్సరీకి అలా ఇన్వెస్ట్మెంట్. అండ్ ద మనీ వైజ్ అదర్ మనీస్ ఫర్ సపరేట్లీ మన ల్యాండ్ కొనుక్కోవాలి. బెస్ట్ థింగ్స్ 2 గోల్డ్ అండ్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్న వాటిలలో ఇప్పుడున్న దాంట్లో. బట్ చాలా మంది లోకజ్ఞానం లేకపోవడం వల్ల మోసపోతున్నారు. వెన్ యు ఆర్ గెటింగ్ సంథింగ్ ఫర్ చీప్, డోంట్ గో ఫర్ ఇట్. దేర్ ఇస్ సమ్ మతలబ్ ఇన్ దట్.
సో బీ కేర్ఫుల్. ఎడ్యుకేటెడ్ పీపుల్, మెయిన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎందుకు మోసపోతారు తెలుసా? చెప్పండి లావణ్య గారు మీకు. ఎడ్యుకేటెడ్ అంటే పీపుల్ ఎందుకు మోసపోతారు? అంటే ఎనలైజ్ మోర్, అంటే ఈజీగా వచ్చింది నో, అని. బేసికలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, నేను నన్నే తీసుకోండి, నేను ఓన్లీ నా బుక్స్, నా సబ్జెక్ట్, నా సబ్జెక్ట్లో ఏమన్నాడు నేను చెప్తా. ఓకే, దట్ ఈస్ ఆల్సో వ్యాలిడ్. ఐ డింట్ నో లోక జ్ఞానం, ఐ డింట్ గో అవుట్, నాకు తెలీదు ఎవరు ఎలా, నన్ను ఈజీగా మోసపోతాను, నేను నమ్మేస్తాను. ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్. అందుకే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ తొందర మోసపోతారు. అండ్ ఈ టార్గెట్, ఈ మోసం చేసే వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ ని, వీళ్ళని, నెట్వర్క్ మార్కెటింగ్, ఐఏఎస్ ఆఫీసర్ ని వీళ్ళని చేయరు, ఎందుకంటే వాళ్ళకి లోక జ్ఞానం తెలుస్తుంది కదా. కరెక్ట్. సో బ్యాంకింగ్ వాళ్ళని అసలే మోసం చేయలేం, మీరు గమనించండి. దే నో సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ దే హ్యావ్. కరెక్ట్. సో అట్లా. సో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇప్పటి నుంచి మోసపోకండి, డాక్టర్ కీర్తన గారు చెప్తున్నారు. సో ఇట్స్ లవ్లీ టాకింగ్ టు యూ అండి. సో థ్యాంక్ యూ కీర్తన గారు. ఫైనల్ గా ఈ ఎపిసోడ్ చూస్తున్న ఆడియన్స్ అందరికి మీరు ఇచ్చే మెసేజ్. ఫైనల్ గా మెసేజ్ అంటే ఈచ్ ఏజ్ గ్రూప్ లో ఒక్కొక్క మెసేజ్ లాగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్, విచ్ ఈస్ ల్యాకింగ్ నౌ. చిన్న ఏజ్ గ్రూప్ లో ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు డిసిప్లిన్ లేకపోతే దెన్ దే విల్ నాట్ రెస్పెక్ట్ వాట్ ఎవర్ దే వాంట్. ఇఫ్ ఇట్ ఈస్ గెటింగ్ ఫర్ ఈజీలీ దే విల్ నాట్ నో ద వాల్యూ. మీరు అన్నారు ఇందాక, చాలా మంది డిప్రెషన్కి వెళ్తున్నారు, సూసైడ్ టెండెన్సీ చేసుకుంటున్నారు. ఐ ఫర్గాట్ టు టెల్ వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ నవ్ డేస్. వై యంగ్ పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ టు సూసైడ్ టెండెన్సీస్. ఐ జస్ట్ వాంట్ టు యాడ్ వన్ పాయింట్ హియర్. ఎందుకంటే ఇప్పుడు దే ఆర్ నవ్ డేస్ ఈచ్ ఫ్యామిలీ ఈస్ హ్యావింగ్ 2 kids, ఓన్లీ 2 kids. అప్పటిలాగా 6, 7 లేరు. సో 2 మీద చాలా గారభం. ఓకే, మీకు ఏం వర్క్ చెప్పరు, చిన్నప్పటి నుంచి చాలా గారభంగా పెంచేశారు మిమ్మల్ని. యు ఆర్ నాట్ రెడీ టు ఫేస్ ఎనీ ఛాలెంజ్. Once you suddenly came and suddenly you face some challenge, you don't know how to react. See, in that scenario, వాళ్ళు సూసైడ్ టెండెన్సీ చేసుకుంటున్నారు. సో ఇలాంటి సిచ్యుయేషన్ అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? మ్యాక్సిమం పేరెంట్స్, మీరు వాళ్ళేమంటున్నారు పేరెంట్స్ అంటే, మేము కష్టపడ్డాం, మా పిల్లలు ఎందుకు కష్టపడాలి అంటున్నారు. తప్పది. వాళ్ళు కష్టపడ్డది నేను వాళ్ళకి పెట్టమని అనట్లేదు, కష్టపడకండి. బట్ మీ కష్టం చెప్పండి వాళ్ళకి, మీరు ఈ కష్టం నుంచి ఎలా బయటికి వచ్చారు. అప్పుడు ఏంటంటే ఆ చైల్డ్ విల్ నో హౌ టు కమ్ అవుట్. అరే మా డాడీ ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు ఇలా బయటికి వచ్చారు, నాకు ఇది వచ్చినప్పుడు ఐదర్ హీ విల్ ఆస్క్ ఇస్ దాట్ ఆర్ హీ విల్ ఆల్సో నో. కష్టపెట్టకుండా కానీ ఇదే ట్రైన్ చేస్తే దెన్ యూ విల్ బీ సేఫ్ సైడ్, పేరెంట్స్ విల్ బీ సేఫ్ సైడ్, దట్ చైల్డ్ విల్ ఆల్సో బీ సేఫ్ సైడ్. ఆల్ హ్యాపీస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్ కీర్తన. ఒక మెసేజ్ చెప్పాలా? చెప్పండి. సో జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది, కష్టపడితేనే దక్కుతుంది, నిలబెట్టుకుంటేనే మిగులుతుంది. వావ్, ఇష్టపడితేనే నచ్చుతుంది, కష్టపడితేనే దక్కుతుంది, నిలబెట్టుకుంటేనే మిగులుతుంది. నిలబెట్టుకుంటేనే మిగులుతుంది. వండర్ఫుల్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. ఐ రియలీ లవ్ దిస్ కన్వర్సేషన్. చాలా ప్రాక్టికల్ గా చెప్పారు. సో వి రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు హ్యావ్ యూ అగైన్ ఇఫ్ టైం పర్మిట్స్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ.